యమధర్మరాజు సంగ్రహంగా నీకు చెప్తాను నాయనా అని చెప్పి ఓం అనేటువంటిది ఒక ప్రతీక. ఆ ప్రతీక ద్వారా నువ్వు పరమాత్మను తెలుసుకోవాలి అంటాడు. అంటే నచికేతుడు అడుగుతాడు, కథం పునరాత్మానం జానాతి ఉచ్యతే, చెప్పవయ్యా ఎట్లా తెలుసుకోవాలి? శివుడు అంటే నాకు తెలుసు, ఎందుకంటే శివుడు ఎట్లా ఉంటాడో మనం చాలా క్యాలెండర్లలో చూసాం. శివుడు ఇట్లా ఉంటాడని మాకు తెలుసు. అమ్మ అంటే అమ్మ ఇట్లా ఉంటుంది అని మాకు తెలుసు. అంటే నామరూపాలు మేము గుర్తించగలం. నువ్వు ఓం చెప్పి బ్రహ్మం ఇట్లా ఉంటాడు అంటే నేను ఎట్లా గుర్తించేది? గుర్తించడానికి వీల్లేదు. వాడి గురించి నాకు పూర్తిగా చెప్పు, నువ్వు ఎట్లా వాడిని తెలుసుకున్నావో అట్లా నాకు చెప్పు అని అడిగాడు నచికేతుడు. అది నిన్నటిదాకా అడిగింది మనకు తెలుసు. అంటే నాయన, ఒకటి శ్రేష్టము, ఒకటి పరము. అంటే పరమైనప్పుడు ఈ శ్రేష్టమైనది అపరము. ఎవడైతే జ్ఞాత్వా తెలుసుకుంటాడో, ఒకటి శ్రేష్టము ఒకటి పరము, ఎవడైతే తెలుసుకుంటాడో ఆయన చెప్తున్న మాట, వాడు మళ్ళీ పుట్టాల్సిన పని లేదు. నువ్వు ఇట్లా మభ్యపెట్టి చెప్తే నాకు అర్థం కాదు. నేను చాలా చిన్న పిల్లవాడిని, నేనే శాస్త్రాలు చదువుకోలేదు. కేవలం మా ఇంటి ముందర పండితులు అరుగుల మీద మాట్లాడుకునే మాటలు విని నిజంగానే మరణానంతరం జీవుడు ఉంటాడా ఉండడా అని తెలుసుకుందామని నేను వచ్చాను. నువ్వు అన్ని మభ్యపెట్టి నాకు సమాధానాలు చెప్తున్నావు. నువ్వు చెప్పదలుచుకుంటే, అంటే నీకు నిజంగా చెప్పాలి అని ఇష్టం ఉంటే నాకు పూర్తిగా చెప్పు. ఇష్టం లేకపోతే నాయన నాకే తెలియదు, నీకు నేనేం చెప్తాను అని నన్ను పంపించేసి. అంతేగాని నువ్వు అది శ్రేష్టమైంది, ఇది ఉత్తమమైంది, ఇది తెలుసుకున్న వాడికి జన్మ లేదు, తెలుసుకొని వాడికి జన్మ ఉంటుంది, ఇలా చెప్తే నాకు అర్థం కావట్లేదయ్యా, నాకు పూర్తిగా చెప్పమని అడిగారు. ఎందుకంటే కఠోపనిషత్తు కనుక ఎవరికైనా పూర్తిగా తెలిస్తే వాడికి ఇంకా బ్రహ్మకు తెలియదు అనేది ఉండదు. ఎందుకంటే మనం అడగాల్సిన ప్రశ్నలన్నీ నచికేతుడే అడిగేశాడు. ఇప్పుడు యమధర్మరాజు వాడికి చెప్తున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, నాయన, ఆత్మ సత్తు చిత్తు ఆనందము అన్నమాట నిజమే. దాంట్లో అది ఉండడము, అది స్ఫురించడము, అది ఆనందాన్ని కలిగించడం, ఈ మూడు ఆత్మ లక్షణాలు. సత్తు చిత్తు ఆనందం, ఈ మూడు ఎప్పుడూ కూడా మారవు. మారేటట్లయితే అది ఆత్మ కాదు. ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకుండా ఉండడం కానీ, ఒకప్పుడు ఒక రకంగా ఉండి ఇంకోప్పుడు ఇంకో రకంగా ఉండడం కానీ ఉంటే ఆత్మ లక్షణం కాదు. ఈ సత్తు చిత్తు ఆనందము అనేటువంటి ఆత్మకి తాడు అని కాసేపు గుర్తు పెట్టుకోను. దీని పేరు తాడు. దీని పేరు తాడు కాదు. నీకు ఉదాహరణ చెప్తూ నేను గుర్తు పెట్టుకోమని చెబుతున్నాను. ఒరే, ఒక తాడు ఉందిరా, ఆ తాడు ఎట్లా ఉంది? పొడవుగా ఉంది, ఇంత మేర లావుగా ఉంది. తాడు ఇంతే ఉంటుంది, తాడు ఇంతలా ఉండదు కదా, ఇంత మేర లావుగా ఉంది. అంటే ఇవి తాడు లక్షణాలు. అట్లా ఒక బ్రహ్మం ఉంది. ఆ బ్రహ్మము సత్తు చిత్తు ఆనందం దాని లక్షణాలు. ఈ తాడు పాముగా కనిపించింది. తాడు గోడగా కనిపించకుండా పాముగా ఎందుకు కనిపించింది అంటే, తాడులో లక్షణాలు పాములో లక్షణాలు కొన్ని ఒకటే ఉన్నాయి. ఏమిటో కొన్ని? సన్నగా పొడవుగా ఉండడము, వంకర టింకరగా ఉండడము కదా. ఇవి తాడుకి ఉన్నాయి, పాముకి ఉన్నాయి. అంటే తాడును పాముగా భ్రమించడానికి కారణం ఏమిటి అంటే, తాడు లక్షణాలు పాములో కూడా ఉన్నాయి. తాడులో లేనివి కూడా పాములో కొన్ని ఉన్నాయి. ఏమిటా తాడులో లేని లక్షణాలు? విషం ఒకటి, కాటు వేయడం ఒకటి కదా. అవి తాడులో లేవు. ఒక విషం, ఒక కాటు వేయడం, ఇంకొకటికి హాని కలిగించడం, ఇంకొకటికి లాభం కలిగించడం. లాభం వాడికి కలిగిస్తుందండి, పాముల వాడికి లాభమే.
హాని ఎవరికి కలిగిస్తుంది? ఎవరిని కలిగిస్తే వాడికి హాని. తాడు కరవచ్చు, పాము కలుస్తుంది. ఇప్పుడు పాములో ఏమున్నాయంటే తాడులో ఉన్నటువంటి లక్షణాలతో పాటు గుర్తుపెట్టుకోండి, ఈ లక్షణాలు 3 ఉన్నాయి, ప్లస్ ఇంకా కొన్ని కూడా పాములో ఉన్నాయి. ఆ కారణంగా నేను తాడుని పాముగా అనుకోవడానికి అవకాశం ఉంది. ఇంతవరకు అందరికి అర్థమైంది కదా. ఇప్పుడు సచ్చిదానందమైన బ్రహ్మము, సచ్చిదానందముడు ఉంటూ దాని పక్కన ఇంకా కొన్ని వచ్చినాయి. ఆ రావడాన్ని మాయా అంటున్నాం. అక్కడి నుంచి సృష్టి ఆరంభమైంది. ఈ ఉన్నట్టు మీరు ఊరికే ఒక లొకేషన్ చెప్తున్నా, నిజంగా లొకేషన్లు ఉండవు, అవి మీ లోపలికి వస్తాయి, మీకే తెలుస్తుంది. ఒక లొకేషన్ ఉందని సచ్చిదానందం. ఇక్కడ ఏమీ లేవు, వికారాలు ఏమి లేవు. ఇది విస్ఫోటమై ఇక్కడికి వచ్చింది. నిజంగా ఇక్కడికి రాలే, మీకు అర్థం అవడం కోసం నేను ఇక్కడికి వచ్చిందని చెప్తున్నా. ఇక్కడ విస్ఫోటం అయింది. అసలు విస్ఫోటం ఎందుకు కావాలంటే ఊరిక పడి ఉండకుండా అది ఉండొచ్చు కానీ ఈ సచ్చిదానందంలో అచిత్ అనేటువంటిది ఎప్పుడు ఉద్వేళన శక్తి, అది ఇలా కదులుతూ ఉంటుంది. ఎక్కడ కదులుతుంది? దానిలోనే అది కదులుకుంటూ ఉంటుంది, బయటికి రాదు. అది బయటికి రావడానికి ఒక చోటు లేదు కదా, అంతగా తనే ఉంటుంది కదా. అందుకని ఈ ఉద్వేళన శక్తి ఏం చేస్తుందంటే దానిలో అదే కదులుతూ ఉంటుంది. ఆ కదులుతూ ఉండి ఒకసారి అది పేలుతుంది, అదే విస్ఫోటం. విస్ఫోటమైనప్పుడు ఆ ముక్క ఇక్కడ ఒక ముక్క పడింది, ఇక్కడ ఒక ముక్క పడింది, ఇక్కడ ఒక ముక్క పడింది అనుకోండి. నిజంగా వాళ్ళే మనకు అర్థం కావడం కోసం యమధర్మరాజు ఇవన్నీ చెప్తున్నాడు. ఈ ముక్కలు పడ్డప్పుడు దాంట్లో పాటు సచ్చిదానందములు కూడా వచ్చినాయి, అవి లేకుండా రాలేదు. ఈ 3 ముక్కలుగా పడటంతో విస్ఫోటమైంది. ఆ విస్ఫోటం అయ్యేటప్పటికీ అది సత్తు, అక్కడ ఉన్న సత్తు అకారమైంది. దాని పేరు పెట్టారు. ఎవరు పెట్టారు అంటే మనమే మన గుర్తు కోసం పెట్టుకున్నాం కదా. ఒక 2 గీతలు గీచి దీనికి ఏ దీనికి బి అని పెడతాం, అవి ఏ బీలా. ఒక గీత గీచి ఏ బి అని పెట్టుకున్నాం. ఏ కేంద్రంగా తీసుకుని ఇంటి డిగ్రీల కోణంలో ఒక చాపం గీచుకున్నాను, దీని పేరు ఏ అని టీచర్ చెప్పలే, మనమే పెట్టుకున్నాం దీనికి. అట్లా దీనికి అకారం అని పేరు పెట్టారు. అర్థమైందా? దేనికోసం పెట్టాము అంటే మన గుర్తు కోసం పెట్టుకున్నాం. అకారం అని ఎవరికి పేరు పెట్టామంటే సత్తుకు పెట్టాము. అక్కడ ఉన్న చిత్తుకి, ఎందుకంటే పాములో ఉన్నటువంటి సన్నదనము, ఆ వెనికలు తిరిగే గుణము, అవి అన్నీ కూడా దీంట్లోకి వచ్చినాయి, తాళ్ళలో ఉన్న గుణాలు. ఈ వచ్చినప్పుడు దీని పేరు బ్రహ్మ అయినాడు. అక్కడ ఉండేటువంటి శక్తికి సరస్వతి అని పేరు పెట్టారు. అక్కడ నిజంగా సరస్వతి కాదు, అక్కడ ఉండేది జ్ఞానం. జ్ఞానం అంటే తెలుసుకునేటువంటి తెలివి, దాని పేరు. అక్కడ తెలివిని సృష్టించిన వాడెవడు అంటే అక్కడ బ్రహ్మ. బ్రహ్మగారు ఆయన తెలివి, ఈయన సత్తు, ఆమె చిత్తు. వాళ్ళిద్దరూ కలిస్తే ఆనందమే. ఆనందం అంటే ఒక ఉపయోగం. ఏమిటి ఉపయోగం అంటే సృష్టి చేశారు. సరస్వతీదేవి వీణ వాయించింది, ఆ వీణలో నుంచి ఆ శబ్దంతో బ్రహ్మగారు సృష్టించారు చెప్తున్నారు. అక్కడ వీణ లేదు, వాయించడము లేదు. వీణానాదం అంటే శబ్దం, శబ్దోత్పత్తి. శబ్దం అంటే తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశం పుట్టింది. ఆకాశం పుట్టిందంటే శబ్దం పుట్టింది. శబ్దం ఎలా పుడుతుంది? ఒక వస్తువు విస్ఫోటమైతే 2గా ముక్కలుగా విరిగితే శబ్దం పుడుతుంది కదా, అంతేనా? ఇక్కడి నుంచి మనం వంటింట్లో ఎవరో ఏదో కింద పడేశారు, మనం ఇక్కడ హాల్లో కూర్చున్నాము. ఆ కింద పడ్డ శబ్దం మనకు వినిపించింది, ఎందుకంటే శబ్దం వినిపిస్తుంది కదా. ఏమిరా అది పగిలిపోయిందా అని అడుగుతాం మనం వెంటనే. అంటే నువ్వు చూడలే, అక్కడ పగిలింది అంటున్నావు. పగిలితే శబ్దం వస్తుంది అని నీకు తెలుసు. అది 2 ముక్కలైనా 3 ముక్కలైనా 10 ముక్కలైనా మనకు అవసరం లేదు. పగిలితే శబ్దం వస్తుంది. ఏకస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత, అక్కడ ఆకాశం పుట్టింది అన్నాం. ఆకాశం
ఆకాశాత్ వాయువు, వాయువులగ్ని, అవన్నీ మీకు తెలుసు. అవన్నీ మీకు తెలుసు అంటే సృష్టి ఏం ఏర్పడిందో తెలుసు. సృష్టి ఏర్పడక ముందు ఒక సచ్చిదానందమే. ఇప్పటికి సత్వం ఇక్కడికి వచ్చింది, రజస్సు వచ్చింది, తమస్సు వచ్చింది. దానికి ఆ అని, దీనికి ఊ అని, దీనికి మా అని పేర్లు పెట్టుకున్నాం. ఏబీసీ మీరు పెట్టుకున్నా నాకేం పర్వాలేదు. మీకు గుర్తు, మాకు ఏబీసీ అయితేనే గుర్తుంటాయండి అంటే పెట్టుకోండి. కానీ మహర్షులు పెట్టింది అకార, ఉకార, మకారం అని. మూడుగా విడిపడ్డవి ఏమిటంటే సత్వ, రజస్, తమో గుణాలు మూడుగా విడిపడ్డాయి. అంతకుముందు అవి గుణాలతో లేవు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాన్ని నిర్గుణ పరబ్రహ్మమని, ఇక్కడికి వచ్చేటప్పటికి సగుణ పరబ్రహ్మమని. సగుణ పర అన్నారు, బ్రహ్మము అన్నారు, సగుణ బ్రహ్మం అన్నారు. దీనికి పర ఉంది, దీనికి బ్రహ్మమే ఉంది. కారణం ఏమిటంటే ఇది శ్రేష్టమైనది. ఇక్కడి వరకు మనం చూసుకుంటే ఇది శ్రేష్టమైంది, ఇది నికృష్టమైంది. ఇక్కడి వరకు మన దృష్టిలో చూసుకుంటే ఇది శ్రేష్టం. నిన్న చెప్పాను కదా, ఒక బంగారు 916 నెక్లెస్ చూపించాడు షాప్లో, ఒక అన్కట్ డైమండ్ చూపించాడు, ఒక డైమండ్ చూపించాడు. డైమండ్ నెక్లెస్ చాలా గొప్పది, అంటే చాలా గొప్పది అంటే చాలా ఖరీదైంది. అన్కట్ డైమండ్ లాగే ఉంది, ఇది కొంచెం తక్కువ ఖరీదు. అట్లానే ఇది పనికి మారింది అని అనుకోవాలండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఆత్మని బయటపడేస్తున్నాడు యమధర్మరాజు. ఈ నచికేతుడు నన్ను బతకనియ్యాడు, వీడికి చెప్పకపోతే నన్ను చంపుతాడు నాయన అని అర్థమైపోయింది. ఎవరికే భయం పడుతుంది. ఎందుకు భయం పడుతుందో తెలుసునా? నీకు తెలియకపోతే నాకు తెలియదని చెప్పే అన్నాడు కదా. మరి తెలిసిన వాడు నాకు తెలియదు అని ఒప్పుకుంటాడా? ఒప్పుకో. అందుకని ఇప్పుడు ఎవరికి భయం ఉంటుంది. వీడు దీని పేరు సగుణ బ్రహ్మము, ఇది నిర్గుణ బ్రహ్మం, నిర్గుణ పరబ్రహ్మం దీని పేరు. అంటే దీంట్లో గుణం లేదు, దీంట్లోకి గుణం వచ్చింది. బాగా అర్థం చేసుకోండి. నేను బాగా అర్థం చేసుకోండి అంటే మీకు కాషన్ ఇవ్వడం అనమాట, హెచ్చరిక. అంతకంటే ఏం లేదు. ఏం మాకు అర్థం కాదా, పదే బాగా అర్థం చేసుకోమంటారంటే ఈ చోటు మీరు అర్థం కావాలి. ఎందుకంటే దీని నుంచే నేను డెవలప్ చేసుకున్నాను. ఇది అర్థమైతే తప్ప నేను చెప్పబోయేది మీకు అర్థం కాదు. ఇది నిర్గుణ పరబ్రహ్మము, ఇది సగుణ బ్రహ్మం. అంటే నిర్గుణానికి సగుణానికి ఏం తేడా వచ్చింది? అక్కడ తాడుగానే ఉంది, ఇక్కడ తాడు పాముగా అయిందంటే దాని మెలిక తిరిగే గుణం, దాని సన్న గుణం, దాని వంకర టింకర గుణం అన్నీ దీంట్లో ఉన్నాయి. ప్లస్ దాన్ని కాటు వేసే గుణం, దాన్ని భయపెట్టే గుణం రెండు ఎక్కువ వచ్చింది దీంట్లో. నిర్గుణ బ్రహ్మకి సగుణ బ్రహ్మకి తేడా ఏమొచ్చింది? నిర్గుణ బ్రహ్మలో గుణాలు లేవు, సగుణ బ్రహ్మలో గుణాలు వచ్చినాయి. అవునా? అంతవరకు అర్థమైందా? నిర్గుణ బ్రహ్మలో ఆకారం లేదు, సగుణ బ్రహ్మకు ఆకారం వచ్చింది. సగుణ బ్రహ్మకు ఆకారం వచ్చిందంటే దేని వల్ల ఆకారం వచ్చింది? తాడుగానే ఉంది, పాములాగా కనిపిస్తోంది. పాము అయింది అంటేనే కదా భయం వచ్చింది మనకి. భయాన్ని కలిగించేటువంటి ఈ పాముకి కూరలు, విషము, తర్వాత భయం కలిగించేటువంటి గుణం. అచ్చ విషమే కాదు, విషం లేకపోయినా పాము భయమే కదా. అది ఎట్లా వచ్చిందో ఇక్కడ సగుణమైనటువంటి ఈ బ్రహ్మకు, సగుణ బ్రహ్మకి సృష్టి, స్థితి, లయ అనేటువంటి 3 పనులు ఎక్స్ట్రా వచ్చినాయి. ఇక్కడ లేవు. ఎవరిని సృష్టించాలి, దేనితో సృష్టించాలి, ఎవరిని సృష్టించాలి, దేనితో సృష్టించాలి అంటే మెటీరియల్ ఏమిటి, ఎవరిని సృష్టించాలి. అర్థమవుతుందా? ఎవరిని అంటే సృష్టి చెయ్యాలంటే ఒక వస్తువుని. ఇప్పుడు నా దగ్గర బంగారం ఉంది, నాకు కాసుల పేరు చెయ్యమని నేను అడిగాను. అంటే ఇప్పుడు ఎవరిని సృష్టించాలి? కంసలి వాడు కాసుల పేరు సృష్టించాలి. అంటే నామరూపాలను సృష్టించాలి. నామరూపాలు సత్తు. దేంతో సృష్టిస్తాడు వాడు? సత్తుతో సృష్టించాలి.
అర్థమవుతుందా? ఎవరిని సృష్టించాలి? దేనితో సృష్టించాలి అంటే సత్తుతో సృష్టించాలి. ఎవరిని సృష్టించాలి అంటే చిత్తుతో సృష్టించాలి. అంటే అప్పుడు చిత్ అనేటువంటిది జీవుడు కావాలి, సత్ అనేటువంటిది శరీరం కావాలి. అంతే కదా? ఒక జీవుడు ఒక శరీరమే కదా మన దగ్గర ఉంది. అంతకుముందు ఏముంది? అంతకుముందు బ్రహ్మమే ఉంది. మర్చిపోతున్నారా? అంతకుముందు ఏముంది అంటే ఇక్కడ ఏముంది? ఇక్కడ పరబ్రహ్మమే ఉంది. పరబ్రహ్మానికి ఏమని పేరు? నిర్గుణ పరబ్రహ్మము, నిరాకారము, నిరవయవము, శుద్ధము. దీంట్లో ఏం కల్తీ లేదు. బుద్ధము, జ్ఞానం ఉంది. శుద్ధము, బుద్ధము, ముక్తము. దీని లక్షణాలు ఇవి. సత్తు, చిత్తు, ఆనందం అని చెప్పాను. శుద్ధం, బుద్ధం, ముక్తం. దీని లక్షణాలు మర్చిపోవాలండి. వీడి లక్షణాలు ఎవడు? ఈ పరబ్రహ్మ లక్షణాలు. వీడిలో ఆకారం ఉండకూడదు, వీడిలో గుణం ఉండకూడదు. ఏమ్మా? వీడు దేనికి బద్ధుడు కాకూడదు. వీడు అజో నిత్య శాశ్వతోయం పురాణ. వీడు నిత్యుడుగా ఉండాలి, అజుడుగా. వీడు పుట్టకూడదు. పుడితే ఏమైపోతాడు? వీడు కావాలి. వీడు పుట్టాడంటే వీడు చస్తాడు. అందుకని వీడు పుట్టకూడదు. ఇవి వీడి లక్షణాలు. బాగా గుర్తుపెట్టుకోండి. నిరాకారం, నిరవయవం, నిర్గుణం అయినటువంటి పరబ్రహ్మం. శుద్ధ, బుద్ధ, ముక్త. ఇక్కడికి వచ్చేటప్పటికి శుద్ధం కాలేదు. ఏమొచ్చింది? గుణం వచ్చింది, ఆకారం వచ్చింది. అందుకని వీడు నిరుపాధిక బ్రహ్మము, వీడు సోపాధిక బ్రహ్మము. ఈ ఇద్దరు తేడా తెలుస్తున్నాయి కదా. వీడి పేరు సోపాధికం, అంటే ఉపాధితో ఉన్నవాడు. వీడు నిరుపాధిక బ్రహ్మం. వాడి పేరు నిరుపాధి. వాడి ఉపాధి లేదు. ఉపాధి ఉంటే చస్తుంది, ఉపాధి లేకపోతే చాలు. ఇప్పుడు వీడి దగ్గర 2 వచ్చినాయి. సచ్చిత్తానందములు ఇంకా ఎక్స్ట్రా 2 కనపడుతున్నాయి. ఏమిటి? ఒక ఉపాధి, ఒక లోపల ఉండేటువంటి ఒక చిత్తు, శక్తి. ఒక ఉపాధి, ఒక శక్తి, 2 వచ్చినాయి. ఇప్పుడు ఈ ఉపాధి, ఈ శక్తి అనేటువంటి రెండిటికి ఒకదానికి వసతి అని, ఒకదానికి దివ్యతి అని పెట్టారు. ఇంతకుముందే మనకు తెలుసు ఆ సంగతి. వసతి భూతం, దివ్యతి దేవుడు. ప్రతి పదార్థంలో ఒక భూతము, ఒక దేవుడు ఉన్నాడు కదా. భూమి ఒక పదార్థం అయితే, భూమి తిరుగుతోంది కదా. ఈ భూమి ఒక పదార్థం అయితే భూమిలో తిరిగే శక్తి ఏదైతే ఉందో అది దేవుడు. ఒక వసతి, ఒక దివ్యతి. దివ్యతి లేదనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది? ఆ భూతం, ఆ భూతమే దైవం. అందుకంటే ఇంకేం లేదు. అంటే అందులో దివ్యత్వం లేదు. వసతి, దివ్యతి. ఒక భూతము, ఒక దైవము, 2 ఉన్నాయి. ఆ 2 ఏమిటి? ఒక సత్తు, ఒక చిత్తు. సచ్చిత్తులు ఆ రకంగా వచ్చింది. ఆ బ్రహ్మగారు ఎప్పుడైతే సృష్టించాడో ఆ సృష్టిని అంతా పోషించవలసిన బాధ్యత విష్ణువు గారు తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ సృష్టిని అలా వదలడానికి వీలు లేదు. వాడు బొమ్మలు చేసి పారేస్తున్నాడు, వీడు వాటిని పోషిస్తూ వస్తున్నాడు. ఈ బొమ్మలన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి. ఈ ఈశ్వరుడు, ఈ శివుడు అనేటువంటి మకారం ఒకటి ఉన్నాడు కదా, వాటిన్నింటినీ మళ్ళీ కరగబెట్టి మళ్ళీ బొమ్మలు చేస్తున్నాడు. మళ్ళీ వస్తువు, మెటీరియల్ ఇస్తున్నాడు. వాడికి ఏమిస్తున్నాడు? వాడు ఏం చేశాడు? వాడు ఏ వస్తువు, నా సత్తుని ఏం చేశాడు? ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి అనేటువంటి 5 భూతములుగా చేసుకుని వాటిని పృథక్కరణం అంటాడు. వాటిని ముక్కలు ముక్కలుగా విడదీశాడు. మళ్ళీ అవన్నీ కలిపాడు. మనం ఒక బట్ట తీసుకొస్తున్నాం, 1 మీటర్ బట్ట తీసుకొచ్చాను. ఇప్పుడు నేను జాకెట్ వేసుకోవాలి. మీటర్ బట్టని నేను ఇట్లా కప్పుకొని వస్తే సరిపోతుందా? సరిపోదు. దాన్ని ఏం చేస్తాను? దాన్ని నాకు కావలసినట్టుగా కత్తిరించుకుంటాను. కత్తిరించుకుని ఆ ముక్కలు అట్లాగే వేసేసుకుంటానా?
వేసుకోండి, మళ్ళీ కుట్టుకుంటా. అంటే ఒకసారి నేను కలిసి ఉన్నదే నా దగ్గర ఉంది, మధ్యలో నేను కత్తిరించాను, తర్వాత నేను కుట్టుకున్నాను. ఇప్పుడు కుట్టుకున్నది అంతా కలిసి అన్ని ముక్కలు కలిసిన పదార్థం. నా దగ్గర ఉన్న గుడ్డ అంతా కలిసిన పదార్థం. ఏమ్మా, ఒకసారి వేరు చేసుకుని మళ్ళీ దాన్ని నేను కలుపుకుంటున్నాను. బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే అలా పంచభూతాల ద్వారా ఈ ముక్కలన్నీ వేరు చేసుకున్నాడు. ముందు 5 భూతాలు, వాటిని ఏమంటారంటే అపంచీకృత పంచమహాభూతములు అన్నారు. అపంచీకృత అంటే అపంచీకృతం అంటే పంచీకరింపబడలేదు, పంచమహాభూతములు. ఆ భూతములు అవి దేవుళ్ళు కాదు, భూతములు. మరి ఇందులో దేవుడు ఎక్కడున్నాడండి? ఆ భూతములన్నీ కదా, అంటే ఆ గుడ్డలో మీకు చూపిస్తాను దేవుడు ఎక్కడున్నాడు. ఆ గుడ్డ నేను ఇట్లా ముట్టుకుంటే చిరగలే, గుడ్డ గట్టిగా ఉంది. కత్తెర పెట్టి కత్తిరించా కానీ నాకు కావాల్సినట్టుగా ఇక్కడ చెయ్యి చింపుకుందాం, ఇక్కడ మెడ చింపుకుందాం అంటే జరుగుతుందా? ఆ చిరగని శక్తి. కొట్టి దారం అయితే ఇప్పుడు తెంపితే తెగిపోవాలి. గుడ్డంటే దారమే కదా, నిలువు దారం అడ్డం దారం, తెంపితే తెగిపోవాలి. మరి అది తెగకుండా గట్టిగా పట్టు కూర్చుంది. కత్తెర పెట్టి కత్తిరిస్తే తప్ప తెగదు. అంటే అందులో ఏముంది? ఒక శక్తి ఉంది. శక్తిని కనబట్టాల, కనపడకుండా ఒక శక్తి ఉంది. ఆ శక్తి 5 భూతములు చేసింది. ఆ 5 భూతములలో శక్తి దాగుంది. ఈ భూతములన్నీ ఏమిటి? మళ్ళీ గుణాలే. మనం సత్వగుణంలో నుంచి 5 భాగాలు బుద్ధి, జ్ఞానేంద్రియ పంచకమైంది. మనకు ఆ పాఠం తెలుసు కదా, అందుకని ఇప్పుడు మళ్ళీ చెప్పను. మళ్ళీ చెప్తే నాకు టైం అయిపోతుంది. అట్లా బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు. మనం చేసుకునేటువంటివన్నీ కూడా ఈ నిరుపాధిక బ్రహ్మానికి ఇవన్నీ ఏమిటంటే ఆబ్జెక్ట్. వాడు సబ్జెక్ట్, వాడెప్పుడు ఒకడు ఉంటాడు. వాడి చుట్టూ అనేకమైనటువంటి ఈ ఈ ఈ నిర్గుణ ఈ సగుణ బ్రహ్మములు, సగుణ విష్ణువులు, సగుణ ఈశ్వరులు, వాళ్ళ చేత సృష్టించబడిన ఈ ప్రపంచం. ఇప్పుడు చూడండి, నచికేతుడికి ఎందుకు చెప్తున్నాడు? ఒరే, వాడు వీడైనాడు, వీడు వాడు కాదు. ఎందుకని? వాడు వీడైనాడంటే ప్రతి ఒక్క దాంట్లో వీడున్నాడు. ఆ సత్తు ఉంది, ఆ చిత్తు ఉంది, ఆ ఆనందము ఉంది. అవి కాక ఇంకా కూడా ఈ గుణాలు కూడా ఉన్నాయి. వీడు వాడు కాదు. వీడు వాడు ఎందుకు కాడు? వీడి దగ్గర ఎక్స్ట్రా ఉన్నది. ఈ ఎక్స్ట్రాలు తీసేస్తే వీడు వాడే. అర్థం అవుతుందా? ఎక్స్ట్రా ఏవో ఉన్నాయి కదా, ఆ ఎక్స్ట్రా వచ్చినవి మాయ వల్ల వచ్చినాయి అన్నారు. అందుకే మాయే ఆ బ్రహ్మకీట జనని. ఆ బ్రహ్మకీట జనని ఆవిడ. ఎవరికి? మనందరికీ. తయారైనటువంటి ఈ బొమ్మలన్నిటికీ బ్రహ్మదేవుడు తయారు చేశాడే. ఈ బొమ్మలన్నిటికీ జనని ఎవరు అంటే ఈవిడే. ఎవరు ఈమె? ఈ సగుణ బ్రహ్మ అన్నావిడే. సగుణ గుణాలతో ఉన్నటువంటి బ్రహ్మ ఈవిడే తల్లి. మరి తండ్రి ఎవరు? సత్తు చిత్తు ఆనందమే. అది వస్తున్నది, అది కంటిన్యూ అవుతూనే ఉంది. అది కాక ఇది కూడా అయింది. ఎందుకంటే తాడు పాముగా కనిపించడమే కాకుండా పాము లక్షణాలు తాడులో ఎక్స్ట్రా వచ్చినాయి. భయపెట్టేటువంటిది, కాటు వేసేటువంటిది. అక్కడ సచ్చిదానందం కాటు వేయదు, ఇది కాటేస్తుంది. దీని గుణాలన్నీ దీనికి వచ్చినాయి. ఇదంతా కలిసి సమిష్టి జగత్తు నాయన అన్నాడు. ఇది నీకు అర్థం చేసుకో ముందు. సమిష్టి జగత్తు, నీకు కనబడుతున్న ప్రపంచం అంతా
అక్కడ చీమలు ఉండని, దోమలు ఉండని, క్రిములు ఉండని, కీటకాలు ఉండని, చెట్లు ఉండని, చామలు ఉండని, జరాయుధ స్వేద జరుగుతుంది అన్నగారన్నీ కూడా వీళ్ళల్లో నుంచి వచ్చినవి. ఎవరిలో నుంచి? ఈ అకార ఉకార మకారములనే చోటు నుంచి. నచికేత అకార ఉకార ఈ దేవుళ్ళనన్నీ పూజలు చేస్తూ నువ్వు నీకంటే భిన్నంగా ప్రతిమలు పెట్టుకుని నువ్వు పూజిస్తూ చేస్తూ ఉంటే, కర్మలు చేస్తూ ఉంటే, పుణ్యపాపాలు చేస్తూ ఉంటే, పుణ్యపాపాలకు తగినట్టుగా నువ్వు ఆ కర్మను తీసుకొని అనుభవిస్తూ స్వర్గానికి పోతూ నరకానికి వస్తూ మళ్ళీ పుడుతూ మళ్ళీ చస్తూ అలా ఉండవలసిందే. ఎక్కడుంటే ఈ కింది వాళ్ళందరినీ నువ్వు చూసుకుంటున్నా. మనం అందరం చేస్తున్న పని ఏమిటి? ఈ కింది వాళ్ళందరినీ, ఒకళ్ళు లక్ష్మీదేవిని పూజిస్తారు డబ్బులు దండిగా కావాలి అని కదా, ఒకళ్ళు సరస్వతీదేవిని పూజిస్తారు మాకు బాగా జ్ఞానం కలగాలి, చదువు రావాలి. జ్ఞానం కలగాలని చెప్పారు. ఒకళ్ళు సరివే మా కోరికలన్నీ తీరాలి అని శివుణ్ణి పూజిస్తారు. దానికోసం కొంత కర్మకాండ చేస్తారు. కర్మకాండ అంటే మనం చేసే పూజ కానీ, మనం చేస్తూ ఉన్నటువంటి యజ్ఞయాగాది క్రతువులు కానీ, ఇంకా ఏమన్నా కర్మలన్నిటికీ ఫలితం వస్తుంది. యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదా, అట్లా ఫలితం వస్తుంది. ఈ ఫలితాన్ని అనుభవించడానికి ఈ 7 లోకాలకి వెళుతూ వస్తూ తిరుగుతూ చచ్చుతూ పుట్టుతూ మరణ చెరగడం మళ్ళీ అదే చేస్తారు. వాళ్ళని గురించి నీకు చెప్పను నచికేత. ఎందుకు అంటే నువ్వు ఆల్రెడీ ఆ స్థితి దాటేశావు. వాళ్ళందరూ డబ్బు కావాలి అంటే నువ్వు నాకు డబ్బు వద్దన్నావు, సంపద ఇస్తాను అంటే నాకు అక్కర్లేదన్నావు, భార్యలు ఇస్తానంటే నాకు వద్దుకోమన్నావు, ఆయుష్ ఇస్తానంటే అసలే వద్దన్నావు. కాబట్టి ఆ కింద లెవెల్ పాటలు నేను చెప్పని అవసరం లేదు. నీకు ఈ పై లెవెల్ చెప్పాలి. అంత పై లెవెల్ చెప్తే నువ్వు అందుకుంటావో లేవో నాకు అనుమానంగా ఉంది. అందుకని నీకు ఇక్కడ లెవెల్ చెప్తున్నా. ఇది బ్రహ్మలోకం. ఈ బ్రహ్మలోకాన్ని గురించి ఎవరికైతే తెలుస్తుందో ఇది బ్రహ్మలోకం. ఎక్కడదా? ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. యోగులందరూ దీన్నే ధ్యానం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఓం అనేటువంటి చోటు ఇది ఎలా ఉంటుందంటే, అక్కడ ధ్యానం చేసిన వాడికి కామదం మోక్షదం చేయవ, కామము వస్తుంది, మోక్షం కూడా వస్తుంది. అంటే ఇది ఒక బ్రహ్మ సద్మ అంటాడు. బ్రహ్మగారి మెయిన్ డోరు అంటాడు. బ్రహ్మలోకానికి అంటే నిర్గుణ బ్రహ్మలోకానికి ఇది ఒక పెద్ద వాకిలి నాయన. ఈ వాకిట్లో ఓం అనేటువంటి దీపాన్ని ఎవరు పెడితే వాడికి, వాకిట్లో దీపం పెడితే ఏమవుతుంది? ఇటు ప్రకాశిస్తుంది, అటు ప్రకాశిస్తుంది. అంటే సగుణ బ్రహ్మారాధన చేసిన వాడికి, కర్మకాండ చేసిన వాడికి కాదు, జాగ్రత్తగా గమనించండి. కర్మకాండ చేసిన వాడికి లోకాలకు వస్తూ పోతూ తిరుగుతూ ఉంటాడు. సగుణ బ్రహ్మారాధన చేసిన వాడికి అటు నిర్గుణ పరబ్రహ్మలోకం కూడా లభిస్తుంది. లేకపోతే సగుణ బ్రహ్మలోకానికైనా వాడు పెడతాడు. వాడు దేహపతనానంతరం సగుణ బ్రహ్మలోకానికి వెళ్తే ఏం చేస్తాడు? బ్రహ్మగారితో పాటు అక్కడ కూడా రోజు ఈ చర్చే జరుగుతుంటుంది. ఆయన విని బ్రహ్మతో పాటు మరి పరబ్రహ్మలోకి వెళ్తాడు. ఈ బ్రహ్మగారు ఈ లోకాన్ని, ఇదే బ్రహ్మ ప్రళయం అంటారు. బ్రహ్మ ఎప్పుడూ మళ్ళీ అటు కలుస్తాడు, ఇక్కడికి వస్తాడు, ఇవన్నీ సృష్టించుకుంటాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాడు. ఇట్లా సగుణ నిర్గుణ బ్రహ్మలని ఇద్దరున్నారు. ఇద్దరు నామాల వాళ్ళని ఇద్దరు కాదు, మళ్ళీ ఒకడే. ఒక నిర్గుణ బ్రహ్మ, ఒక సగుణ బ్రహ్మ. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాను. అక్కడ నీకు జగత్తు గురించి చెప్పాను. జగత్తంతా ఇట్లా సృష్టించబడుతోంది నచికేత. ఆ జగత్తులో నువ్వు కూడా ఒకటివి, నేను కూడా ఒకడిని, వాడు కూడా ఒకడు, మనం అందరం ఒకళ్ళం. మన వెంట ఆ సగుణ నిర్గుణ బ్రహ్మలిద్దరూ మన వెంట వస్తున్నారు. ఎందుకంటే మన శరీరము సృష్టించబడింది, పోషించబడుతోంది. ఎప్పుడో ఇది నశిస్తుంది. అప్పుడు ఏమి నశిస్తుంది? భూతం నశిస్తుంది. లోపల ఉన్నటువంటి దివ్యత్వం నాశనం కాదు కదా. అది నాశనం కావడానికి వీళ్ళే. శరీరం మాత్రం పోతూ ఉంటుంది.
శరీరం పోతుందంటే మరి మీరు స్వర్గానికి నరకానికి పోతాడన్నారు కదా, మరి వాడితో పాటు పోతుందంటే నీకు ఆ పాఠం చెప్పటం లేదన్నాను ముందే. బ్రహ్మలోకానికి కింద ఉన్న పాఠం నీకు చెప్పను నచికేత అన్నాడు. కాబట్టి చచ్చిపోయిన వాడు సూక్ష్మ శరీరంతో స్వర్గానికి పోతున్నాడు, వాడి కర్మను అనుభవిస్తున్నాడు, వాడు మళ్ళీ వస్తున్నాడు. మీరు అది మధ్యమ మంతాధికారుల కోసం చెప్పిన పాఠం. ఉత్తమాధికారికి ఆ పాఠం చెప్పటం లేదు. నీకేం చెప్తున్నాడు? ఉత్తమమైన పాఠమే చెబుతున్నాడు. సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ అని ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కాదు, ఒకడే. ఆ నిర్గుణ బ్రహ్మ ఈ సగుణ బ్రహ్మలాగా ఇట్లా వాళ్ళలో రెండు పదార్థాలు ఉన్నాయి, ఒకటి సత్తు ఒకటి చిత్తు. సత్తంతా భూతాలుగా మారింది, చిత్తంతా చైతన్య శక్తిగా మారింది. ఆ చిత్తును జీవులని పిలిచాం, ఈ సత్తుని శరీరం అని పిలిచాం. ఆ చిత్ అనే వాడికి ఇది నాది, వాడు నేను. వాడు నీ లోపల ఉన్నాడు, వాడి లోపల ఉన్నాడు, వాడి లోపల ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. వాడు ఉంటాడు, వాడు శరీరంలో ఉంటాడు. వాడు నీ దగ్గర ఎక్కడ ఉన్నాడో నేను చెప్తాను వినమన్నాడు. ఇప్పుడు జగత్తులో అంతా ఉన్నాడని అర్థమైంది. మరి జగత్తంతా ఏమిటి అంటే మీ శరీరం ఒక భూతం వేసుకున్న తొడుగు, లోపల ఒక దివ్యత్వం ఉన్నటువంటి ఒక శక్తి, పైకి సత్తు, లోపల చిత్తు. ఈ రెండు ప్రతి పదార్థంలోనూ ఉన్నాయి. మరి నా లోపల ఎక్కడుంది, నా లోపల ఎక్కడుంది అని అడుగుతున్నాడు. నీ లోపల ఇప్పుడు చూపిస్తా, చూడు. ఇదే ఆత్మ నీకు చెప్తున్నాను, ఇదే ఆత్మ నీకు తర్వాత చెప్తాడు. నీ లోపల ఉంది. ఒరే నాయన, నువ్వు నిద్రపోయినావు కదా, నిద్రపోతున్నప్పుడు నీకు ఏం తెలియలేదు కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే సగుణ బ్రహ్మ కావల ఉన్నావు. నువ్వు అట్లా ఊహించుకో. నేను అంటే సగుణ బ్రహ్మ కావాల అంటే నిర్గుణ బ్రహ్మములో ఉన్నావు. నువ్వు నిద్రపోతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నిర్గుణ బ్రహ్మంలో ఉన్నావు. నాకు తెలియదు కదండి అంటే నాకు ఏం తెలియదని నువ్వే అంటున్నావు కదా. నువ్వు శరీరం ఉన్నదని తెలియదు, నీకు మనిషివని తెలియదు, నీకు జంతువు అని తెలియదు, నీకు బాధ ఉందని తెలియదు, నీకేం తెలియదు. అంటే ఇది లేదు నీకు. ఎప్పుడు? నువ్వు నిద్రపోతున్నప్పుడు కదా. అప్పుడు ఏం లేదు కదా. నువ్వు ఫస్ట్ కళ్ళు తెచ్చావు. కళ్ళు తెరవగానే ఇప్పుడు కూడా నీకు ఇంకేం తెలియదు. అంటే నిద్రపోతున్నంత కాదు, కానీ ఒక నేను అనేవాడిని ఒకటి విలేచావు కదా. ఇప్పుడు లేవగానే మొట్టమొదటి నీకు థాట్ వచ్చింది, ఒక ఆలోచన. ఆలోచన ఏమిటి? అది బ్రహ్మగారు సృష్టిస్తున్నావు నువ్వు. ఆ ఆలోచన వచ్చిన తర్వాత ఈ ఫలానా పని చెయ్యాలి అని ఆలోచించావు. మంచం మీద పడుకుని అట్లాగే ఆలోచించుకుంటూ పడుకుంటావా? ఏం చేస్తావు? లేస్తావు, లేచి ఆ పని చేస్తావు. ఆ పని చేసిన తర్వాత అదంతా మళ్ళీ మూట కట్టుకుని లోపల దాచేసుకుంటావు. నువ్వే ఆలోచించావు, నువ్వే పని చేసావు. ఆ ఆలోచనని మళ్ళీ నీ లోపలికే లయం చేసుకున్నావు. ఇప్పుడు ఆలోచన చేయాలంటే ఒక నామం, ఒక రూపం, ఒక క్రియ కావాలి. ఒక నామం, ఒక ఆలోచన. ఆలోచన లేకపోతే మనం ఏం పని చెయ్యం. మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఆలోచన, నేను అన్నం వండాలి, నేను 7 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి, ఇప్పుడే నిద్ర లేచాను, నేను అన్నం వండుకోవాలి. వండుకోకపోతే అక్కడికి వెళ్ళి తినడానికి నాకేం ఉండదు. ఇది నా ఆలోచన. అంటే అన్నం వండుకోవాలంటే అన్నం ఉడుకుతుందా? ఉడకదు. నేను వెళ్ళి బియ్యం తీసుకోవాలి, బియ్యం కడగాలి, దాని పొయ్యి మీద పెట్టాలి. ఇదేమిటిది? నేను సృష్టి చేస్తున్నా. ఎవరికి? ఒక పదార్థాన్ని. ఇప్పుడు ఆ అన్నం అనే పదార్థాన్ని నేను సృష్టిస్తున్నా. తర్వాత అన్నం ఉడికింది. ఉడికిన తర్వాత అట్లాగే పెడతానా? ఆ అన్నం అంతా తిన్నా. నేను ఆలోచించాను, నేను అన్నం చేశాను, నేను తిన్నాను. ఇట్లాంటివి రోజు ఎన్ని వేల ఆలోచనలు నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు బ్రహ్మ అవునా కాదా? నువ్వు విష్ణు అవునా కాదా? నువ్వు ఈశ్వరుడు అవునా కాదా?
నువ్వొక్కడివి నీలో విష్ణువు బ్రహ్మ ఈశ్వరుడు కనపడ్డట్టుగా సమిష్టిలో అందరు చేసే ఆలోచనలు, అందరు చేసే పనులు, అందరు చేసే లయములు అన్ని విష్ణువుడు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద. ఎన్ని వేల కళ్ళు, ఎన్ని వేల ముక్కులు, అన్ని వేలతో పనులు చేస్తున్నాడు. బ్రహ్మ ఎక్కడో లేడు. ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు కదా. ఇట్లా ఇప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. నీ ఆలోచన, నీ నామం, నీ రూపం, నీ క్రియ, ఈ మూడు ఉన్నాయి కదా మీకు మీ దగ్గర. అంటే ఆలోచించారు, పని చేశారు వస్తువుతో, దాన్ని లయం కూడా చేసేసుకున్నారు. నేను అన్న నిద్రపోయిన వాడున్నాడే, వాడుగా నీ పనులు చేసేవాడు. ఆలోచించండి. నేను అని మీరు నిద్రపోయినారు ఒక చోట్లో, అంటే నేను అన్న ఒకడు ఉన్నాడు, వాడు ఈ పని చేయలేదు. మరి వాడు ఏం చేశాడండి? ఈ ప్రతి పనికి వాడు శిక్షిస్తూనే ఉన్నాడు, కానీ వాడు మాత్రం వేరుగా ఉన్నాడు. ప్రతి పనికి శక్తి ఎట్లా ఇచ్చాడండి? గిన్నె ఇట్లా పొడిచేంటే ఈ చెయ్యి ఎత్తాలి, నేను ఈ బియ్యం ఇక్కడ పొయ్యాలంటే ఈ చెయ్యిని ఇట్లా ఉరగబెట్టాలి, బియ్యం కడగాలంటే నేను ఇట్లా ఇట్లా అనాలి. అంటే ఇప్పుడు నా వేళ్లకు శక్తి వాడే, నా చేతికి శక్తి వాడే, నన్ను నడిచిపోయి నేను డబ్బాలో బియ్యం తీసుకోవడానికి శక్తి వాడే. ఒక శక్తి ఉంది నా దగ్గర. చచ్చిపోయిన వాడి దగ్గర ఆ శక్తి లేదు. శక్తి వాడి దగ్గర కూడా ఉంది, కానీ వాడి శరీరం తీసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఒక శక్తి ఉంది. నేను చెప్పాను కదా, ఒక సెంటర్ పాయింట్ ఉంది మీ దగ్గర అని. ఇదే ఇప్పటికి బ్రహ్మం అనుకోండి, కానీ ఇది బ్రహ్మం కాదు అని కూడా చెప్పాను. అది ఒక పాయింట్, ఒక చోట్లో ఉంటుంది. గరిమనాథుని దాన్ని ఎక్కడ పెట్టి కూర్చోబెట్టి మిమ్మల్ని అట్లాగే నిలబెడుతుంది. మనం పడిపోతుంటే మనని లేపి కూర్చోబెడుతుంది ఒక శక్తి. అది ఒక పాయింట్ ఉంటుంది, ఒక చోట్లో ఉంటుంది. అందుకు ఒక చోట్లో ఉన్నవాడు బ్రహ్మం కాకూడదు. బ్రహ్మం ఎక్కడ ఉండాలి? అంతటా ఉండాలి. ఇప్పుడు నీ శక్తి అంటున్నావే, నువ్వు బియ్యం పోసావు, కడిగావు కదా, ఇవన్నీ పనులు చేసావు, నడిచి వెళ్ళావు. ఆ శక్తి ఒక చోట ఉండకుండా నీ శరీరం అంతటా ఉంది. ఉంటేనే, చూడండి జాగ్రత్తగా గమనించండి, ఆ శక్తి ఉంటేనే నువ్వు ఏ పనన్నా చేయగలుగుతున్నావు. ఏ పని చెయ్యాలన్నా నీకు ఒక ఆలోచన కావాలి, అంటే ఒక జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం అంటే ఏమిటండి? ఆ పని తాలూకు జ్ఞానం. అంటే బియ్యంలో నీళ్లు పోయాలి అనే జ్ఞానం. లేకపోతే పొయ్యి మీద పెడితే అన్నం కాదు కదా. ఒక జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానానికి ఆకారం లేదు, నీ శక్తికి ఆకారం లేదు. నీ శక్తి చూడు, నీ లోపల ఒక శక్తి ఉంది. ఆ శక్తి బలంగా నెట్టాలంటే చేతిలోకి వచ్చి బలంగా నెట్టుంది. అదే కాలుతో ఒక్క తన్ను తినాలనుకో, కాళ్ళలోకి వచ్చి అది తంతుంది. ఆ శక్తి నోట్లో నుంచి, తల్లో నుంచి, కాల్లో నుంచి వెళ్ళడానికి ఏమన్నా ఒక దారి మార్గం ఏమన్నా ఉన్నాయా? ఉండే శక్తి నీలో లేదా? ఆలోచించండి. మనకు జ్వరం వచ్చింది, లేవాలి, నాకు అస్సలు శక్తి లేదు అంటున్నాం. ఎక్కడుంది ఆ శక్తి? ఆ శక్తి ఎక్కడుంది? నీ లోపలే ఉంది. మరి ఆ శక్తికి ఎందుకు విఘాతం వచ్చింది? జ్వరం అనేటువంటిది దాని నుంచి శక్తి తీసుకుని పని చేయకుండా దాన్ని అణిచిపెట్టింది. అందుకని నువ్వు రావలేకపోతున్నావు. నఖశిఖ పర్యంతం అర్జున అంటున్నాను, నచికేత, నీ శరీరంలో మొత్తం ఆ నిరుపాధిక బ్రహ్మమే ఉన్నది. చూడండి, నీకు నీ గురువు చెప్పినప్పుడు ఆ నిరుపాధిక బ్రహ్మ, నిరుపాధిక, ఉపాధి లేదు వాడికి, కానీ నీకు ఉపాధి ఉంది. తేడా తెలుస్తోందా? నీకు ఉపాధి ఉంది, ఆ శక్తికి ఉపాధి లేదు.
ఉపాధి ఉంటే అది చెయ్యే ఉపాధిగా చేసుకుని చెయ్యి చేసే పనులే చేసేది, కాలే ఉపాధిగా తీసుకుని కాలు చేసే పనే చేసేది, ఆలోచనే ఉపాధిగా తీసుకుని ఆలోచన చేసే పనే చేసేది కాదు. దానికి అన్నిటికీ ఆ శక్తి ఇవ్వగలిగిన శక్తి అంటే అది మొత్తం ఉంది నీ లోపల. నీ శరీరానికి అంటకుండా అది అంటిందా శరీరాన్ని? అంటలే. నీ లోపల ఉండి, జాగ్రత్త గమనించండి, నీ లోపల ఉండి నీ శరీరంతో పనులు చేస్తుంది, నీ శరీరానికి అంటకుండా ఉండి నీ శరీరం అంతా భూతమైతే అది దివ్యత్వం కలిగిన దేవుడే. అర్థమైందా? నీ లోపల శక్తి ఉందా? గురువు తత్ తత్ అంటే ఆ నిరుపాధిక బ్రహ్మము, శుద్ధ బుద్ధ ముక్త బ్రహ్మము నీ లోపల ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు అంటే వాడిలో ఉన్న చిత్శక్తి నీలో ఉన్నటువంటి శక్తిగా కనపడుతున్నది. దానికి ఆకారం లేదు, నిరుపాధికం. దానికి ఉపాధి లేదు, దానికి పేరు లేదు, దానికి స్త్రీ పురుష భేదం లేదు, దానికి కులం లేదు, దానికి వయస్సు లేదు. చిన్నపిల్లవాళ్ళు కూడా ఆ శక్తి ఉంది. ఆ శక్తి ఉంటే మరి మాకెందుకండి తెలియలేదు? నీకు అదే ఇదని ఎవడు చెప్పలేదు. అందుకని ఇది సాధన వల్ల సంపాదించేది కాదురా, నీ లోపలున్నదే నీకు తెలియలేదు. గురువు చెప్తే తెలుస్తుంది. తదు త్వమసి అని అదే చెప్తున్నాడు. నీ లోపల పంచకోశాలకు ఆవల అంటే పంచకోశాలకు లోపల ఎక్కడో ఉందని కాదు, పంచకోశములు దాంట్లోనే ఉన్నాయి. బాగా గమనించండి, పంచకోశాలు దాంట్లోనే ఉన్నాయి. అదే పంచకోశాలకు శక్తి ఇస్తోంది. ఇప్పుడు అందులో ఇది ఉందన్నామా, ఇందులో అది ఉందన్నామా? మీరు ఆలోచించండి. శక్తికి శరీరానికి కలయిక ఉందా? వేరుగా ఉండి అది సాయం చేస్తోందా? కలవడంలే శరీరంలో, అది వేరుగా ఉంటున్నది. అది నఖశిఖ పర్యంతం ఉంటోంది. అయితే అది ఉంటే మరి మాకు కనపట్టలేదు ఏంటండి? నీకు అనుభూతికి వస్తుంది కానీ అది కనపడేది కాదు. నువ్వు అనుభవించడానికి వస్తుంది, నీకు కనిపించడానికి చూపించడానికి రాదు. ఎందుకు రాదు అంటే కనిపిస్తే అది కూడా ఆబ్జెక్ట్ అయిపోతుంది. నీ మనస్సును నువ్వు చూడగలవు, మనసును చూడగలవు కదా. నీ చేతిని నువ్వు చూడగలవు, నీ వీపు నువ్వు చూడగలవు. కళ్ళతోనా? కాదు. నా వీపు మీద ఇంత కురుపు లేచింది, నా వీపు మీద ఎక్కడో దురద పెడుతోంది, అక్కడ కాదు ఇంకొంచెం పక్కన గోపు అని అంటున్నావే నువ్వు, అంటున్నావు కదా. మరి అక్కడ చూసావు కదా నువ్వు, ఎట్లా చూడగలుగుతున్నావు అంటే నీ శక్తి నీ శరీరం కంటే భిన్నంగా ఉండి శరీరాన్ని చూస్తున్నది. చూసేది ఎప్పుడూ చూడబడేదానికంటే వేరుగా ఉండాలి, ఉంటేనే చూడగలవు. అప్పుడు దాని పేరు నేను. అదే లేచింది నిద్రలో. నీకు దేనిని చూసింది? అది నాదిని చూసింది. ఇప్పుడు నువ్వు చచ్చిపోతాడా బతుకుతాడా, మరణానంతరం జీవుడు ఉన్నాడా లేడా అని కదా నచ్చిపోతానని అడిగావు. ఇప్పుడు చచ్చిపోయేది ఎవరు, చావనేది ఎవరు? నువ్వే చెప్పరా నాయన అంటే ఆ శక్తి చావదు. ఎందుకు చావదు? అది పుట్టలేదు కాబట్టి అది చావదు. అది పుట్టలే. మరి అది ఎక్కడి నుంచి వచ్చింది నాకు? నేను నా తండ్రి శుక్లలో నుంచి, నా తల్లి శోణితంలో నుంచి నాకు వచ్చిందా? కాదు. ఆ శుక్లంలో కూడా ఈ నేనున్నది, ఈ శోణితంలో కూడా ఈ నేనున్నది. శుక్ల శోణితాలు రెండూ కూడా రిలేటివిటీ థియరీ, సాపేక్ష సిద్ధాంతం. నేను నిరపేక్షంగా ఉన్నాను. ఈ ప్రపంచమంతా సాపేక్షం మీద నిలబడుతోంది. విత్తు చెట్టు లాగా నిరపేక్షమైన నేను దానికంటే విభిన్నంగా ఉన్నాను. దాంతోనే పనిచేయిస్తున్నాను.
మరి ఎలా చేస్తోంది? అది గనక నన్ను అంటుకుంటే, ఇనుప ముళ్ళు అయస్కాంతాన్ని అంటుకుంటే ఇనుము కూడా అయస్కాంతం అయిపోతుంది. అవునా? అంటే అయస్కాంత శక్తి ఇనుపకు కూడా వస్తుంది. ఇది నన్ను అంటుకోకుండా ఉంటున్నది. అంటే దేనితో నాకు సంఘం లేదు, నిస్సంగుణ్ణి నేను దేన్ని అంటుకోను. అందుకనే ఇది ఈజీగా నేను వదలగలుగుతున్నాను. నేను ఉంటాను, దీన్ని వదలగలుగుతున్నాను. అది నన్ను కలుసుకోదు, కానీ నా శక్తితోనే అది పనిచేస్తుంది. నేను నఖశిఖ పర్యంతం ఉంటున్నాను. నువ్వు ఉన్నావని చెప్పావు, నాకు బాగానే ఉంది, నాకు అర్థం అవుతున్నది, పూర్తిగా అర్థం కాలేదు. శరీరం భూతం అని చెప్పావు, అది తెలిసింది. ఎందుకంటే పంచభూతాల నుంచి నాకు శరీరం వచ్చింది, అది నాకు తెలుసు. ఎందుకంటే బయట అరుగుల మీద మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడి నేను విన్నాను కదా, వినే కదా నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. అందుకని ఇది భూతమే, నేను దివ్యం అని నాకు తెలిసిపోయింది. నేను శుద్ధ బుద్ధ ముక్త ఆ నిరుపాధిక బ్రహ్మమునే ఈ ఉపాధిలో ఉన్నానని నువ్వు చెప్తున్నావు, నాకు అర్థమైంది. నేను సబ్జెక్ట్ అన్నావు, అది ఆబ్జెక్ట్ అన్నావు, అది కూడా నాకు అర్థమైంది. ఆయన అర్థమైంది చెప్పలేదు, నేను మీకు చెప్తున్నా, మీకు ఇంతవరకు అర్థమైంది కదా. మర్చిపోయేందుకు గురువు గారి దగ్గర అట్లా ఎదురుదేరు మాట్లాడలేదు. క్వశ్చన్లు అయితే అడిగాడు, కానీ నిరుపాధిక బ్రహ్మము నిరుపాధికం సోపాధికం అతుక్కోవటం లేదు. ఎందుకంటే అది అసంగంగా ఉంది. మరి ఇది పని ఎట్లా చేస్తోంది అంటే దాని సాన్నిధ్యం మాత్రంలో పని చేయడానికి దీనికి శక్తి ఉంది. ఏదో ఒక్క విడిగా కదలలేదు. అయస్కాంతం దగ్గర పెట్టి మధ్య ఒక పేపర్ పెట్టండి, అది పనిచేస్తుంది. ఈ మధ్య పేపర్ మా ఇద్దరిని అతికించకుండా వేరుగా ఉంటున్నది. కాబట్టి నేను సబ్జెక్టుని, నేనుని ఇవన్నీ నాది అని నాకు తెలిసింది. ఏవన్నీ నాది? నా శరీరంలో అన్ని భాగాలు కూడా నాది. మీరు ఆలోచించండి, ఒక తేనె చుక్క వేస్తే, ఒక తేనె చుక్క ఇట్లా కింద పడేది, చుట్టూ చీమలు వస్తాయి. చాలా సన్న 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 చీమలు అన్ని చుట్టూ ఉంటాయి. మధ్యలో తేనె బొట్టులో ఒక చీమ వెళ్ళదు. ఆ కొసలో ఇన్ని తేనె తాగుతూ ఆ చుట్టూ చీమలు వస్తాయి. మధ్య తేనెలోకి వెళ్ళవు. ఒక చుక్క వేసి చూడండి ఇంటికి. అంటే ఆ చుక్క తేనె చుక్క నేనైతే అవన్నీ అనుభవిస్తూ ఇన్ని నాదులు ఉన్నాయి. దానికి కౌంట్లెస్, నువ్వు లెక్క పెట్టడానికి రావు. ఇప్పుడు మనం చూడండి, నా ఒక్క నేనుకి, అట్లాగే నువ్వు కూడా నేను కదా. ఎవరు నేను వాళ్ళకి నా కళ్ళజోడు, నా గాజు, నా పెన్, నా పుస్తకం, నా మనస్సు, నా బుద్ధి. చూడు, అంటే నా కొడుకు, నా ఇల్లు, నా వాకిలి, ఆ నాదులు వదిలిపెట్టి పారే, అవి ఎలాగో నాకన్నా దూరంగానే ఉన్నాయి, నా మీదేం లేవు. కానీ నేను నావి అనుకుని తీసుకున్న వీళ్ళు చూడు ఎంతమంది ఉన్నారు నా దగ్గర. నాదులు, నా రక్తం, నా మాంసం, నా ఎముకలు, నా నొప్పి, నా రోగం. నేనుకి ఇవన్నీ గురువు నీకు తత్వమసి అని మహావాక్యాన్ని చెప్పినప్పుడు ఏది తత్ అంటే ఆ నిరుపాధిక బ్రహ్మం ఏదైతే ఉందో అదే నీలో కూడా నిరుపాధికంగా ఉన్నది. దాని పేరు త్వము, జీవుడి పేరు కాదు. మరి జీవుడెవరు? ఈ శక్తి తనకు తెలియనప్పుడు దేహమే నేననుకున్నది, అది దాని అజ్ఞానం. అందుకని దేహమే నేననుకున్నప్పుడు అది జీవుడే. దేహము నాది అనుకున్నప్పుడు కూడా అది జీవుడే. దేహము నాది అనుకున్నప్పుడు శ్రవణ బ్రహ్మస్థానంలో ఉండేది. అర్థమవుతుందా? దేహము ఉన్నకంటే నేను విలక్షణంగా ఉన్నాను అని తెలిస్తే అది నిర్గుణ బ్రహ్మస్థానంలో ఉంది. నీకు ఈ మూడు అర్థమైనయ్యా నచికేత.
అర్థం కాలేదు కదా. మీకు 3 స్థానాలు చెప్పాను, అందుకే చెప్తున్నప్పుడే మీరు గుర్తుపెట్టుకోండి అన్న. ఒకటి నిరుపాధిక బ్రహ్మస్థానం, ఒకటి సోపాధికమైన సగుణ బ్రహ్మస్థానం, ఒకటి జగత్తుగా సృష్టి స్థితి లయ అన్నీ అయినది కదా. సృష్టి స్థితి లయ అన్నీ అయ్యేటువంటి స్నేహము దేహాలే కదా. శరీరాలన్నీ జరాయుజ శ్వేదజ ఉద్విజ అండజాలు ఇవన్నీ జగత్తు. ఇది నేననుకుంటుంటే దేహాత్మ భావన కదా. వాడు ఎక్కడికి పోతాడు? వాడు స్వర్గాల కాడకి తిరుగుతూ ఉండాలి. ఇంకొకడు జీవాత్మ భావన, అది జీవుడు, ఇది శరీరం కంటే వాడు వేరుగా ఉన్నాడు. నా శరీరం వేరే ఉంది, నేను జీవుణ్ణి, శరీరంతో నేను ఉండను, నేను జీవుడు వదిలిపోయాడు, శరీరం వదిలిపెట్టి పోయాడు. అంటే జీవుడి స్థానం ఏది? శరీరం ఉందని తెలుసు, తాను శరీరం కాదని తెలుసు. వాడి స్థానం సగుణ బ్రహ్మస్థానం. మరి నిర్గుణ బ్రహ్మస్థానం ఏది? ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామే, ఏ నిరుపాధికమైన శక్తి శరీరంలో ఉండి శరీరాన్ని నడిపిస్తూ కూడా దానికంటే విలక్షణంగా ఉండి దాన్ని నడిపిస్తూ తాను వేరుగా ఉంది. ఇది పుట్టినా ఇది చచ్చినా తాను మాత్రం అలాగే ఉంటుంది. ఎందుకు అలాగే ఉంటుందంటే అది ఎక్కడికి పోవడానికి వీలు. ఎందుకంటే మా శరీరంలో వేరు, ఆవు శరీరంలో వేరు, ఆవు శరీరంలో వేరుగా ఉంది కదా. అలా ఉండదమ్మా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో దాని దాని పరిమితి కూడా వదిలిస్తాం. మీలో ఒక శక్తి ఉందని తెలిసింది, ఆ శక్తి నిరుపాధిక బ్రహ్మమని తెలిసింది, ఆ శక్తికి ఉపాధి లేదని తెలిసింది, కానీ ఉపాధి పని చేయిస్తుంది అని తెలిసింది కదా. మీలో ఒక శక్తి ఉందే, అది ఎక్కడుంది? కంట్లో ఉందా, చెవిలో ఉందా, ముక్కులో ఉందా? నఖశిఖ పర్యంతం ఉంది కదా. ఇప్పుడు శరీరంలోనే శక్తి ఉంది, శరీరానికి బయట కూడా ఉంది. అంటే నా శరీరం మేరకు ఉంది. వాడి పేరేమిటి? శుద్ధ, బుద్ధ, ముక్త. వాడికి 3 పేర్లు పెట్టాం. ఇప్పుడు శుద్ధ ఒప్పుకున్నారు మీరు. శుద్ధ అంటే ఏమిటి? ఈ శరీరంతో సంబంధం లేకుండా, శరీరంతో సంబంధం లేకుండా ఉన్నాడు వాడు, శుద్ధుడుగా ఉన్నాడు. దీంట్లో ఉంటే మాలిన్యం వస్తుంది. ఏం మాలిన్యం వస్తుంది? దీని కర్మఫలాలు, దీని గుణాలు, దీని రంగులు, దీని వ్యవహారాలు ఇవన్నీ వస్తాయి కదా. దానికంటే వేరుగా ఉన్నాడు అంటే వీడు శుద్ధంగా ఉన్నాడు. మీలో ఉన్న శక్తి బుద్ధంగా ఉంది, జ్ఞానంగా ఉంది. నా చేతికి శక్తి ఉంది, ఇక్కడ నాకు నొప్పి ఉంది, తర్వాత ఈ నొప్పి ఈ మందు వేస్తే తగ్గుతుంది, ఈ చెయ్యి వెళ్ళి ఇలా రుద్దుకుంటూ ఉంటుంది. తలనొప్పి వచ్చిందనుకో రుద్దుకుంటూ ఉంటుంది. వీళ్ళు ఒకళ్ళొకళ్ళు పరస్పర సహాయం చేసుకుంటూ ఉంటారు. నా జ్ఞానం చెప్తూ ఉంటుంది, దీన్ని సాయం చేయవే కొద్దిగా, కంట్లో ఏదో పడిందే నువ్వు పెట్టి దాన్ని తీయవే అని నేను చెప్తుంది. నా జ్ఞానం అంటే నాకు జ్ఞానం ఉందా లేదా? కంట్లో నలకపడంగానే మీ అమ్మ వచ్చి చెప్తా ఉంటే మీకు నలకపడిందని ఇట్లా అనుకోని ఎవరు చెప్పారు? మీ జ్ఞానం చెప్పిందా చెప్పలేదా? అంటే శుద్ధమైంది, బుద్ధమైంది, నీకు 2 తెలిసినాయి. ముక్తంగా అది బంధం లేకుండా ఉన్నదని నీకు తెలియదు. అది శరీరంలోనే ఉందని అనుకుంటున్నావు. శరీరం దాటి ఉంది. శరీరం దాటి ఉంది అంటే ఎలా ఉందో ఇప్పుడు చెప్తున్నాడు యమధర్మరాజు. చూడైనా ఇది చెప్పాడు కదా, నా జాయతే మ్రియతే విపశ్చిత్ నాయంకు తశ్చన్న బహువ కశ్చిత్. అంటే శరీరం చస్తోందిరా, నా జాయతే మ్రియతే, ఆ శక్తి పుట్టడం లేదు, అది చావదు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం. అజ నిత్య శాశ్వతో అయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే అన్నాడు. ఒకటి చంపేవాడు, ఒకటి చంపబడేది 2 లేవురా, చచ్చేది శరీరమేను. లోపల ఉన్నటువంటి ఆ శక్తి చావడం లేదు. మరి చచ్చిన వాళ్ళలో శక్తిని మాకు కనపడటం లేదు కదండి. శక్తిని తీసుకుని పనిచేసేటువంటి స్థితిని శరీరం కోల్పోయింది. అంతేగాని అక్కడ శక్తి లేకుండా పోలేదు.
అక్కడ ఉంది. అది నా జాయతే మ్రియతేవా కదాచిత్, ఎప్పుడు కూడా అది పుట్టలేదు, అది చావలేదు. అయితే అది బద్ధంగా ఉంది కదండి, బంధింపబడింది కదా శరీరంలో. అంటే అది బంధించబడలేదు నాయన. అది ఏమవుతుందంటే ఆసీనో దూరం వ్రజతి. అది ఎట్లా ఉందంటే కూర్చొని ఎక్కడికైనా పోగలదు. శయానో యాతి సర్వత, పడుకొని ఇంకెక్కడికైనా కూడా పోగలదు. ఆ శక్తి బద్ధమైతే అది పోగలదా? బంధించబడితే శరీరంలోనే ఉండాలి కదా. కూర్చుని అంటే శరీరం కూర్చుంటే అది ఎక్కడికైనా పోతుంది కదా. శరీరం పడుకుంటే అది ఎక్కడికైనా పోగలదుగా. అంటే శరీరంలో బంధించబడిందైతే పోలేదు. ఈ శక్తి అంతటికి అన్ని చోట్లకి వెళ్ళగలదు. వెళ్ళగలదంటే ఇది ఇక్కడి నుంచి నడిచిపోవాలని కాళ్ళు లేవు. ఎలా వెళుతుంది? అది వెళ్ళగలదు. ఎలా వెళుతుంది? ఆలోచించి ఇక్కడి నుంచి నయాగరాకి వెళుతుంది. నయాగరా చూసి వస్తుంది కదలకుండానే కూర్చుని. మీకు నయాగరా కనిపించిందా? నయాగరా మాకు తెలియదండి, మేము చూడలేదు. ఏదో ఒక జలపాతాన్ని ఊహించుకో. జలపాతం కనిపించిందా? కనిపించిందా? కనిపించలేదా? ఆ నయాగరా ఎట్టుకుంటుందో అక్కడ కనిపించక్కర్లే. నీకు ఒక జలపాతం కనిపించింది. మరి జలపాతం దగ్గరికి నువ్వు వెళ్ళావా? నీ దగ్గరికి అది వచ్చిందా? నీ జ్ఞానం అక్కడికి వెళ్ళింది. నీ జ్ఞానం పరిమితమై నీ శరీరంలోనే బంధించబడి ఉంటే అది అక్కడికి ఎలా వెళుతుంది? కాబట్టి నీ శరీరం దాటి వెళ్ళింది. నీకు తెలుసు ఆ సంగతి. ఇంకా మీకు చెప్తా, ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. మీరు కాసేపు ఒక నిమిషం కళ్ళు మూసుకుని ఒక పెద్ద ఏనుగుని చూడండి. ఏనుగు ఎంత పెద్దగా ఉంటుంది? ఉంటుందా? కాదు. నిజంగా పెద్ద ఏనుగే మీరు చూశారు. చిన్న ఏనుగుని చూడండి. మీకు పెద్ద ఏనుగు, నిజంగా ఏనుగు కనిపించింది. నిజంగా ఏనుగు అంటే ఎంత పెద్దగా ఏనుగు ఉంటుందో బొమ్మ కాదు మీరు చూసింది. దానికి తొండం ఉంది, దానికి తోక ఉంది, దానికి స్తంభాలు లాంటి కాళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద చెవులు ఉన్నాయి. పెద్ద ఏనుగుని మీరు చూశారు. ఆ ఏనుగుని అట్లా పక్కన పెట్టండి. పక్కన పెట్టండి. ఒక చిన్న సూది బెజ్జాన్ని చూడండి. ఒక సూది బెజ్జం కనిపించిందా? కనిపించింది కదా. ఎక్కడ? మీ ఇంట్లోనా? కాదు, ఇక్కడే. మీకు ఏనుగు ఇక్కడే కనిపించింది, సూది బెజ్జము ఇక్కడే కనిపించింది కదా. సూది బెజ్జం అంటే సూదికి దారం వచ్చే ఆ చిన్న చోటు కనిపించింది కదా. సూదికి దారం వచ్చే చోటు ఎంత చోటు కావాలంటే ఇంత చోటు కాదు. ఏనుగు, పెద్ద ఏనుగు నుంచోడానికి ఎంత చోటు కావాలి? ఇంత పెద్ద చోటు కావాలి. మీరెంత వాళ్ళు? 3 మూరల జాన. మన శరీరం, ఎప్పటి శరీరం అయినా సరే సరిగ్గా మన మూరతో కొలుచుకుంటే, ఎత్తు వాళ్ళైనా పొట్టి వాళ్ళైనా ఎవరైనా సరే ఈ మూరతో కొలిస్తే సరిగ్గా 3 మూరలు ఒక జానా ఉంటుంది మన శరీరం. ఎప్పటి మూరతో వాడు కొలుచుకోండి. 3 మూరల ఒక జాన. పొట్టివాడికి అయితే పొట్టి మూర ఉంటుంది, పొరుగువాడికి పొరుగు మూర ఉంటుంది. మొత్తం కాలు బొట్టల వేలు దగ్గర నుంచి బ్రహ్మరంధ్రం వరకు మన శరీరం అంతా 3 మూరల జాన. ఒక జాన, మన తలకాయ ఒక జాన. అక్కడి నుంచి ఈ ముండెం ఒక మూర, కాలు మోకాలు వరకు ఒక మూర, కింద వరకు ఒక మూర. మొత్తం 3 మూరల జాన. ఎవరి శరీరం అయినా సరే కొంచుకోండి. ఇంటికండి ఇట్లా చేయి పెట్టి పడుకోండి నేల మీద. ఈ వేలు నుంచి ఈ వేలు వరకు ఒక దారం పట్టుకోండి. సరిగ్గా బ్రహ్మరంధ్రం నుంచి బొటన వేలు వరకు ఆ దారం సరిపోతుంది. అంటే మనం ఎంత వెడల్పున్నామో అంత పడుకున్నాం. మన శరీరం 3 మూరల జాన. మరి ఆ జానలో ఇంత పెద్ద ఏనుగు పట్టిందా? మరి మీరు చూసారా? చూడలేదా? మరి అంత ఏనుగే కాదు, హిమాలయ పర్వతం పడుతుంది. ఇప్పుడు
చూడండి, హిమాలయ పర్వతం కొండంతా హిమాలయ పర్వతం మేము చూడలేదండి. మేము వెంకటేశ్వర స్వామి కొండ చూసి 7 కొండలు చూసాం కదా. 7 కొండలు ఒక్కసారిగా మీరు చూడండి. ఆ కొండ ఎన్ని మైళ్ళు ఉంటుంది? ఆ కొండ ఇప్పుడు మీకు కనిపించిందా కనిపించలేదా? ఈ కొండకు కాదు, మీ జ్ఞానానికి. అంటే మీ జ్ఞానం చిన్నదే పెద్దదే, మిమ్మల్ని వదిలిపెట్టి అది అంతటా ఉన్నది. అందుకని ఆసీనో శయానో, ఈ శరీరం పడుకున్నా సరే కూర్చున్నా సరే నీ జ్ఞానం ఎక్కడికన్నా వెళ్ళగలదు. అందుకని ఇందులో బంధించబడి లేదు, అది ముక్తం. ఇప్పుడు చూడు, శుద్ధం బుద్ధం ముక్తం అన్నటువంటి నిరుపాధిక బ్రహ్మ లక్షణాలు నీ దగ్గర ఉన్నాయా? వాటి పేరు త్వము కదా. నేను చెప్తున్న నిరుపాధిక పరబ్రహ్మ లక్షణాలు తత్తు త్వమసి. ఆ తత్తు ఇప్పుడు నీ దగ్గర ఉన్న త్వము ఒకటి కాదా నచికేత? అది కాక ఏముంది నీ దగ్గర? శరీరం కూడా ఉంది, భూతం కూడా ఉంది నీ దగ్గర. నీ దగ్గర భూతం కూడా ఉన్నది. ఈ భూతం అన్నది ఆ మాయా కార్యం సృష్టించింది. నీవన్న వాడు సృష్టించబడలే. అందుకని నువ్వు చావు, అది చస్తుంది. ఎందుకని? ఏదైతే నిత్యత్వం లేకుండా ఒక వస్తువు మీద ఆధారపడి ఉంటుందో, దేనికైతే కార్యకారణాలు ఉంటాయో అన్నిటికంటే సాపేక్షం అన్నది ఏదైతే ఉందో, అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడింది ఏదైతే ఉందో, మరి ఈ శరీరం అంతా దేని మీద ఆధారపడింది? మన శరీరాలన్నీ దేని మీద ఆధారపడ్డాయి? నాన్న ఒకటి వింటున్నారు కదా, ఒక మాట చెప్పండి. దేని మీద ఆధారపడిందమ్మా మన శరీరం? కర్మ మీద ఆధారపడింది, అంతే కదా. నా కర్మ రానాయన అంటామే, అంటే కర్మ వల్లే జన్మ వచ్చింది కదా. కర్మ అయిపోతే జన్మ పోతుంది. ఎవడన్నా చచ్చిపోయాడంటే ఎవరు చెప్తాం మనం? వాడి కర్మ అయిపోయిందిరా. వాడి కర్మ అయిపోయింది. కర్మ ప్రకారమే గింజలు ఉంటాయి ఇక్కడ భూమి మీద. గింజలు అయిపోయినాయి, కర్మ అయిపోయింది. మన శరీరం కర్మ మీద ఆధారపడింది. మనము ఇప్పుడు నేను అంటే ఎవరు? నా శక్తి. నేనంటే ఎప్పుడు నా శక్తి, నా శరీర బాడే నేను. ఇదంతా మరి మీరు నేను అంటే నా శక్తి అని నా మనస్సు అన్నట్టు మీరు అంటున్నారు కదండి. మరి ఆ శక్తి అంటే శక్తికి విడిగా ఉండడానికి, దాన్ని చూపించడానికి లేదు. చూపిస్తా ఇప్పుడు దాన్ని చూపెట్టను కూడా చూపెడతాడు. ఎవరన్నా చూపెట్టాడు. నువ్వు గ్రహిస్తే గ్రహించు, నచ్చలేదా గ్రహించరాలేదు నీ కర్మ. నేను ఎప్పుడైతే చెప్పేస్తాను. నా శక్తి అంటే మీకు అర్థం కావడం కోసం మీ శక్తి అని మీకు మాట చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని మీరు చూస్తే దాన్ని మాట్లాడడానికి మీకు ఉండదు. దాన్ని మీరు చూడడం అంటే మీరు అనుభవించడమే. అది నిరుపాధికమైన బ్రహ్మము మన లోపల ఉన్నాడు. వాడు పుట్టడు, వాడు చావడు, వాడు పుట్టలే. మరి పుట్టిందేమిటి? శరీరం. ఈ శరీరాన్ని మిథ్య అని ఎందుకన్నావు? ఇది కర్మ వల్ల జన్మ వచ్చింది. జన్మ వల్ల కర్మ అయిపోతే జన్మ పోతుంది. మళ్ళీ కర్మ, మళ్ళీ జన్మ, కర్మ జన్మ, కర్మ జన్మ. అంటే దానికి సంబంధం. దీని మీద అది ఆధారపడింది, దాని మీద ఇది ఆధారపడింది. అలా ఇద్దరు ఒకదాని మీద వాళ్ళు ఆధారపడ్డారంటే వాళ్ళకి ఒరిజినాలిటీ లేదు కాబట్టి వాళ్ళని మిథ్య అన్నాం. అప్పుడు మిథ్య ఏమిటి? మన శరీరం. సత్యం ఎవరు? నేను అన్నటువంటి నా శక్తి సత్యం. నా శక్తి అనేకంటే నా జ్ఞానం అంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అది బుద్ధం కదా. బుద్ధం అంటే జ్ఞానం, అది శుద్ధం. దానికి మాలిన్యం లేదు. మాలిన్యం అంటే సగుణమే మాలిన్యం. దానికి మాలిన్యం అంటలేదు. ఎందుకంటే నేనుగా ఉంటే అదే నా పొటెన్షియల్ ఎనర్జీ. దానికి మీరు బాగా పేరు పెట్టుకోవాలంటే నా ఎనర్జీ స్థితిలో ఉంది. అది శరీరంలో ప్రతి అవయవం
గతిలోకి వస్తుంది. గతిలోకి వచ్చినప్పుడు అది శక్తిగా పనిచేస్తుంది, లేకపోతే ఆ శక్తి అలాగే ఉంటుంది. అందుకని నేనుగానే ఉన్నా, శుద్ధం బుద్ధం ముక్తం. ఆ నేనుత్వం, ఆ నేను తత్తు కంటే భిన్నం కాదు. నా గురువు చెప్పింది అది. నేను కూడా నాకు ఇవన్నీ తెలియని రోజుల్లో అహం బ్రహ్మాస్మి అని అన్నాను. ఏ అహముని? ఎవడైతే అహం అంటే అహంకారం బ్రహ్మ కాదు. ఏ అహమైతే నా శరీరంలో ఉండి నాకు శక్తిగా పనిచేస్తూ నగచిక పర్యంతం ఉందో అది బ్రహ్మము. నేను పొరపాటు పడతానని తత్వమసి అహం బ్రహ్మాస్మి అని అనిపించి నా గురువు అంతటితో ఊరుకోక ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాడు. ఒరే పొరపాటు పడి తొమ్మెక్కడున్నాడో నువ్వేమిటో అనుకుంటావేమో, అలా అనుకోకు. ప్రజ్ఞానం బ్రహ్మ. నీ లోపల ఇంద్రియ జ్ఞానము ప్రజ్ఞానము అని 2 జ్ఞానాలు ఉన్నాయి. నీ దగ్గర 2 జ్ఞానాలు ఉన్నాయి. ఏమేమిటి? ఒకటి కంటితో చూసేది ఇంద్రియ జ్ఞానం, ఒకటి చెవితో వినేది, ఒకటి నాలుకతో రుచి చూసేది, ఒకటి స్పృశించేది. ఇవన్నీ జ్ఞానమే కదా. ఒకటి ఆలోచించేది, ఇది జ్ఞానమే. కానీ ఇంద్రియం మీద ఆధారపడింది కాబట్టి దీని పేరు ఇంద్రియ జ్ఞానం. మరి ఈ ఇంద్రియ జ్ఞానం నాలో ఉండాలంటే ఒక ప్రజ్ఞ ఉండాలి. నా ప్రజ్ఞ సూర్యుడు అనుకుంటే మనస్సు అనేటువంటి ఒక అర్థాన్ని, బుద్ధి అనేటువంటి ఒక అర్థాన్ని పెట్టి ఆ సూర్యబింబాన్ని పట్టి నేను ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ చీకటి గదిలోకి పంపించాను. అద్దంలో నుంచి సూర్యకాంతిని గదిలో పంపించాను. ఇప్పుడు గదిలో వస్తువులన్నీ నాకు కనపడుతున్నాయి. సూర్యకాంతి డైరెక్ట్గా గదిలోకి రాలేదు, కానీ గదిలో నాకు అన్ని వస్తువులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ కనిపిస్తున్న జ్ఞానం పేరు జ్ఞానం. అది ప్రజ్ఞ. డైరెక్ట్ సూర్యబింబం ప్రజ్ఞ. సూర్యకాంతి అద్దంలో పడి ప్రతిబింబించినటువంటి కాంతి పేరు జ్ఞానం. ఇంద్రియ జ్ఞానము నా బుద్ధిలో పడి ప్రజ్ఞ ప్రతిబింబించి ఇంద్రియాల ద్వారా బయటకు వస్తే దీని పేరు జ్ఞానం. ఇంద్రియ జ్ఞానం అది ప్రజ్ఞ. ఈ ఇంద్రియ జ్ఞానం బ్రహ్మము కాదురా, ఆ ప్రజ్ఞ బ్రహ్మము. అది ఎక్కడుంది? నీ ఇంద్రియ జ్ఞానాలను వెంట పెట్టుకొని నువ్వు లోపలి వెళితే నీకు అది కనిపిస్తుంది. అమ్మో నాకు చాలా కష్టంగా ఉంది, యమధర్మరాజా నాకు ఇంకా అర్థమయ్యేటట్టు నాకు చాలా కష్టంగా ఉంది. ఎంత కష్టంగా ఉందంటే ఆయన అడుగుతాడు యమధర్మరాజుని, ఇది చాలా దుర్విజ్ఞేయం. దుర్విజ్ఞేయం అంటే అస్సలు తెలుసుకోవడానికి వీలు కాదయ్యా, చాలా కష్టంగా ఉంది నువ్వు చెప్పేది. నువ్వేదో ప్రజ్ఞ అంటావు, జ్ఞానం అంటావు. ఇంతటి దాకా నాకేదో శక్తి ఉంది అంటే నా శరీరంలో అంతలో శక్తి ఉంది, సరే నేను నమ్మాను. అది కూర్చుని ఎక్కడికన్నా పోతుంది, నుంచోని ఎక్కడికన్నా పోతుందంటే ఏదో ఎగ్జాంపుల్స్ చెప్పావు కాబట్టి అది కూడా నమ్మాను. మరి ఏందిరా నమ్మంది? ఆ శక్తి ఉందిరా, నీ బుద్ధి అనేటువంటి దర్పణం మీద పడి అది రిఫ్లెక్ట్ అయ్యి నీ ఇంద్రియాలుగా కనిపిస్తోందిరా. నీ ఇంద్రియాల ద్వారా నీకు తెలియబడేది జ్ఞానం. అసలు ఒరిజినల్గా ఉన్న దాని పేరు ప్రజ్ఞరా. మరి నీకు ఇంకా తెలియకపోవడం ఏమిట్రా? ఏదో కన్ఫ్యూజన్ ఉంది, ఏదో చేస్తున్నారు మీరు అంతే అంటాడు యముడు. అంటాడు యద్యపి దుర్విజ్ఞేయమయం ఆత్మ, ఈ ఆత్మ నిజంగా దుర్విజ్ఞేయమే నాయన, తథాపి ఉపాయేన సువిజ్ఞేయమేవ. ఉపాయంగా గురువు చెప్తే నీకు తెలుస్తుందిరా అంటున్నాడు. అంటే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అంతా ఎవరి మీద పెట్టాడు? గురువు మీద పెట్టాడు. వాడికి అర్థమయ్యేటట్టు చెప్పలేకపోతే గురువు గారిదే తప్పు. అర్థమైందని పూర్తిగా శుద్ధముద్రలా కూర్చుంటే మరి ఎవడైనా చెప్పండి. మీరు అడగాలి కదా, నాకు ఫలాన్ని తెలియలేదు అని అడిగితే కదా వాడు చెప్తారు. నచ్చినప్పుడు అడుగుతున్నాడు కదా. ఇప్పుడు ఏం చెప్పాడు? తత్వమసి అని చెప్పాడు గురువు. తత్ అంటే నిర్వాధిక బ్రహ్మము, త్వం అంటే సోపాధిక బ్రహ్మము, సగుణ బ్రహ్మము. శరీరంతో కూడినటువంటి శక్తి. శరీరంతో కూడలేదు, కూడిందని మనం చెప్తాం.
అదే అనుకుంటున్నాం కదా మనం కాసేపు. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇక్కడే ఉన్నారని చెప్పుకున్నాం. అది తత్తు, ఇది త్వము. అహం బ్రహ్మాస్మి అని ఏదనిపించాడు? శరీరం కాదు నాయన, గురువు అప్పుడే నీకు చెప్పాడు. నీ దేహం కాదు, పంచకోశాలు కాదు, పంచకోశాలకు అతీతంగా ఉన్నటువంటి నీవు అని చెప్పాడు. ఇప్పుడు నీ శక్తి పంచకోశాలకు అతీతంగా ఉందా, పంచకోశాలతో కలిసి ఉందా? అతీతంగానే ఉంది. మరి పంచకోశాలు పనిచేస్తున్నాయి. అయస్కాంత శక్తి వల్ల ఇనుపు ముక్కలు ఎలా కదులుతాయో నా శరీరం అలా కదులుతోంది. ఈ శరీరానికి చావు పుట్టుకలు ఉన్నాయి. ఎందుకంటే ఇది పుట్టింది నేను అన్నటువంటి ఆ శక్తికి చావు పుట్టుకలు లేవు. ఆ శక్తి శుద్ధం, బుద్ధం, ముక్తం అన్నాడు. ముక్తం అన్నదానికి మనకి ఒక బంధించబడి లేదు, అంతటా కూడా అదే ఉంది అన్నాడు. బుద్ధం ఉన్నదానికి దానికి జ్ఞానం ఉంది అని అంటున్నాం కదా. ఎలాంటి జ్ఞానం ఉంది? అది ప్రజ్ఞాస్వరూపం. దాని ఒరిజినల్ గుణం ప్రజ్ఞ, ప్రజ్ఞానం బ్రహ్మ. అది జ్ఞానంగా ఎలా పరిణమించింది అంటే నా దగ్గర ఉన్నటువంటి బుద్ధి అనే అర్థం పెట్టుకుని మళ్ళీ నేను ఆ బుద్ధి దేని మీద ఆధారపడింది? కర్మ మీద ఆధారపడింది. దాని దగ్గరే ఉంది నా కర్మ అంతా. ఎవరి దగ్గర? ఆ బుద్ధి దగ్గర. అది రోజు కాస్త కాస్త గీక్కుంటోంది. ఆ అర్థం మీద వెనకంతా పాదరసం పూసుకున్నా కదా, ఆ పాఠాలన్నీ మనం ఇదివరకే విన్నాం. అవన్నీ కొంచెం 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 ఖర్చు అయిపోతే ఆ బుద్ధిలో ఇది పట్టాలి. అందుకని కర్మ మీద ఆధారపడింది నా శరీరం. ఈ శరీరానికి కావలసిన జ్ఞానం నా ప్రజ్ఞలో నుంచి అద్దం మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి ఆ ప్రతిబింబం నా ఇంద్రియాలతో జ్ఞానంగా పనిచేస్తోంది. అందుకని ఈ జ్ఞానం పేరు చిదాభాస జ్ఞానము అని మేము పెట్టాం. అంటే చిత్ ఆభాసమై, ఇప్పుడు చిత్ ఎవరు? ప్రజ్ఞ. అది ఆభాసమైంది. ఆభాసమై ఈ రకంగా కనపడుతుంది. చెప్పేవాడు చెప్తే నీకు అర్థమవుతుంది, అది దుర్విజ్ఞేయమేనో నేను కాదంటం లేదు, అంత తేలికగా అర్థం కాదు. కానీ అది ఎవరికి రాదుట? అన్యథా దుర్విజ్ఞేయం అయమాత్మ కామిభి ప్రాకృత పురుషై యస్మా. ప్రాకృత పురుషుడు అంటే వాడు దురాచార సంపన్నుడు. అన్నీ నా విరతౌ దుశ్చరిత, నా శాంతో, నా సమాహితగా, నా శాంత మనసో వామి ప్రజ్ఞానేనైవ మాప్నుయ. వాడికి ప్రజ్ఞ లభించదు అన్నాడు. ఎవరికి? అవిరుద్ధంగా ఆలోచించేవాడికి, తర్వాత దురాచార సంపన్నుడికి, ప్రాపంచికమైన విషయవాసనలు కలవాడికి ఇది అర్థం కాదు అని చెప్పేశాడు. మరి ఎవరికి అర్థమవుతుంది అంటే ఎవరికైతే సద్గురువు ఉంటాడో, ఎవడి గురువు అయితే వాడి శిష్యుడికి చెప్పడానికి సమర్థులై ఉంటాడో ఉపాయేన సువిజ్ఞేయం, చాలా ఉపాయంగా వాడి బుర్రలోకి ఎక్కించాలి. ఎందుకంటే ఇవాళ్ళే బ్రహ్మతత్వాన్ని చెప్తున్నాడు నచికేతుడికి యమధర్మరాజు. బ్రహ్మముని గురించి సరైనటువంటి అవగాహన కలిగిస్తున్నాడు. ఎన్ని రకాలుగా చెప్తున్నాడో చూడండి. ఇప్పుడు చెబుతున్నాడు, ఏమైనా నీకు ఆ శక్తిని చూపిస్తాను. నువ్వు చూపిస్తే కదా నమ్ముతావు, లేకపోతే నువ్వు నమ్మవు కదా. నీకు ఇప్పుడు చూపిస్తాను. చూపించబోయా? రెడీనా? వాడు సిద్ధంగా ఉన్నాడు. శక్తి ఉందని ఒప్పుకున్నాడు. ఆ శక్తి ప్రజ్ఞ అంటే కూడా ఒప్పుకున్నాడు. ఇంద్రియాల ద్వారా అది బహిర్గతం అవుతోంది అంటే కూడా అవును, అది జ్ఞానము, అది చిదాభాస జ్ఞానం అన్నాడు. అంటే చిత్తు ఆభాసమైనటువంటి జ్ఞానం. మరి ఆ ఒరిజినల్ జ్ఞానం నాకు తెలియాలి. ఉందని మీకు తెలుసు, అది అనుభూతం కాలేదు. ఇప్పుడు అనుభూతం చేయిస్తానంటున్నాడు యమధర్మరాజు. ఎలా చేయిస్తావయ్యా అంటే, ఉదయమైనా నీకు 2 అవస్థలు తెలుసు. 2 అవస్థలు అంటే ఒక జాగ్రత్త అవస్థ, ఒక స్వప్న అవస్థ. సుషుప్తి కూడా నీకు తెలుసు, అయితే సుషుప్తిలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఒక జాగ్రత్త అవస్థ, ఒక స్వప్న అవస్థ. 2 అవస్థలు నీకు తెలుసు కదా, నీకు అనుభవం ఉన్నాయి కదా, నీకు కళ వచ్చింది కదా. వచ్చిందా రాలేదా? వచ్చింది. ఈ 2 అవస్థల గురించి నువ్వు ఇప్పుడు ఆలోచన చేయరా. కళలో ఇంట్లో లైట్లన్నీ ఆర్పేశావు, దోమతెరగా పట్టుకున్నావు, నిండా ముసుగులన్నీ, చలికాలం రాత్రి ఎంతో నిండా ముసుగులన్నీ పడుకున్నావు అంటే ఒక రే వెలుతురు కూడా వచ్చే అవకాశం లేదు. నీకు కళ వచ్చింది. కళలో డార్క్నెస్ లేదు,
కళలో ఏముంది? వెలుతురుంది. కళలో నువ్వు చీకట్లో చూసావా కళని? వెలుతురులో చూసావు. కళలో నీకు ఏదైనా కనపడలేదు, లైట్ వేసుకోవాలి అని అనుకున్నావా? మరి కళంతా ఏ కాంతిలో కనపడిందిరా పిచ్చివాడ? నీ కాంతిలోనే. మరి కాంతి నీ దగ్గర ఉందా లేదా? మరి అది ప్రశ్న లేదా నీ దగ్గర? నాకు లేదంటావేంటి? నేను ఎప్పుడు చూడలేదంటావేంటి? నువ్వు చూడలేదా? చూసావా లేదా? ఆ కాంతి ఎలా ఉంది? సూర్యకాంతి లాగా ఉందా? చంద్రకాంతి లాగా ఉందా? కొన్ని దీపం పెట్టిన కాంతి లాగా ఉందా? ఎట్లుంది చెప్పు? చెప్పలేదు. అది రహస్యం. రహస్యం అంటే ఏమిటి? నీకు మాత్రమే తెలిసి ఎవరికి చెప్పడానికి వీల్లేదు. ఈవెన్ గురువు కూడా చెప్పలేదు. అంటే మాట లేదు దానికి. ఇప్పుడు మీకు అందరికీ తెలుసా తెలియదా? తెలుసా తెలియదా చెప్పండి. మీ కళలో కళ కాదు, కళంతా ఒక చోట్లో జరుగుతోంది. ఇప్పుడు కళలో కనిపించిన మనుషులు, కళలో కనిపించిన కార్లు, జంతువులు, ఇవన్నీ ఊరు, ఇవన్నీ సోపాధికం. జాగ్రత్తగా గమనించండి. ఇవాళ పాఠం చాలా కష్టమైంది. నేనేమో చాలా ఎక్కిస్తున్నానని అనుకుంటున్నా. మరి ఎంత ఎక్కుతున్నదో నాకు తెలియదు. 10 సార్లు 100 సార్లు వినండి క్లాస్, అప్పుడు మీకు అర్థమవుతుంది, ఎక్కుతుంది. కళలో మీరు కనిపించిన చూపు రూపాలు కావు. ఏ కాంతిలో కళ మీకు కనపడుతోంది అక్కడ కాంతి ఉండడానికి అవకాశమే లేదు. అక్కడ మీరే ఉన్నారు. మీ కాంతిలో మీరే చూస్తున్నారు. ఆ చూసే నేనెవరండి? ఆ చూసే నేనెవరు అంటే కల్లో నువ్వు కూడా ఉన్నావు. ఆ చూసే నేనెవరు? దేహాన్ని అభిమానిస్తూ, అంటే నీ ఉపాధి ఇప్పుడు అభిమానిస్తుంది కదా, దేహాన్ని అభిమానించిందంతా కలిసి నేను అంటోంది కదా. తను నిజంగా ఎవరు? తను నిజంగా సచ్చిదానంద స్వరూపం. శరీరంతో అభిమానించి దీన్ని కలుపుకొని నాదిని నేనంటున్నా ఇప్పుడు జాగ్రత్త అవస్థలో. అట్లా కళలో కూడా నేను పడవ మీద వెళుతున్నానుట. తెల్లవారులేసి నేను కళ్ళు చెప్తున్నాను. నేను పడవ మీద వెళుతున్నాను. నీళ్లు పడవ వెళుతున్న నేను, ఇవన్నీ సోపాధికం. నా సృష్టి. నేను సృష్టించాలంటే ఒక చోటు కావాలి నాకు, ఒక ప్రదేశం. నా కళ స్వప్న జగత్తు. దాంట్లో ఒక కాంతి ఉంది నాకు. ఎందుకంటే కాంతి లేకపోతే నాకు కళ్ళు కనపడవు. నాకే కాదు, నా దొంగలు, నన్ను కొట్టడానికి వచ్చిన దొంగలకు కూడా నేను కనపడుతున్నా. ఎక్కడ? నా కళతో. మరి లైటే లేదు కదా, సూర్యుడు కాంతి అసలు లేనే లేదు. మన గదిలో కూడా లైట్ లేదు. మనం కూడా నిండా ముసుగు తగ్గి పడుకున్నాం. ఇప్పుడు ఏ కాంతిలో మనం చూసుకున్నాం కదా? ఆ కాంతి ప్రజ్ఞ, నీ కాంతి. అదే అందరూ మాకు జ్యోతి దర్శనం అయింది. జ్యోతి పీతి దర్శనం కాదు. అట్లా దర్శనాలు అయితే మా పరమాత్మ కాదు. నాకు నచ్చితే యమధర్మరాజు ఒప్పుకోడు. యమధర్మరాజు ఒప్పుకోడంటే నాకు అది తెలుసు అంటేనే నిన్ను అక్కడికి పంపిస్తాడు. లేకపోతే అది తెలియని. ఇప్పుడు కళలో ఏ కాంతిలో అంటే నీ కాంతిలోనే భాషయతే సూర్యో నశాంకో నా పావక యద్గత్వ, అందులోకి వెళ్ళు. మరణ సమయంలో ఇది క్లూ. మరణ సమయంలో నువ్వు దాంట్లోకి వెళ్ళు. అది నేను అనుకో, అయిపోతావు. ఏం అవసరం లేదు. మళ్ళీ జన్మ రాదు. రామాయణ గారి పిల్లలు మాత్రం డెఫినెట్గా ఉన్నారు. మళ్ళీ ఇంట్లో పడితే నేనేం చెప్పలేను. జడభరులాగా దీంట్లో పడితే నేనేం చెప్పలేను. కానీ లేకపోతే ఎక్కువ వెళ్ళక్కర్లేదు, ఏ పూజలు చేయక్కర్లేదు. పూజలు చేస్తే ఏం రావు. మరి ఎందుకంటే మాకన్నీ పూజలు నేర్పిస్తాను. ఎవడైనా అది రీచ్ కాలేకపోతే స్టెప్, అందుకే ఆరంభం చెప్పాను. నిన్ననే నిచ్చెన చెబుతున్నా అన్నారా?
నిచ్చెన పెట్టుకోండి. మేడ ఎక్కిన తర్వాత నిచ్చెన అవసరం. నిచ్చెన అవసరం వారికి ఎవరినైనా ఎక్కించాలంటే మళ్ళీ నిచ్చెన కావాలి, కానీ ఎవరికి వాడికి ఇంకా నిచ్చెన అవసరం. నేను మేడ ఎక్కేసిన తర్వాత, నేను ఎక్కింది మేడ అని తెలిసిన తర్వాత నాకు నిచ్చెన ఎందుకు కదా, అంతవరకు నాకు నిచ్చెన కావాలి. అందుకని ఆలంబన వాళ్ళని చెప్పారు కదా, సంగతి బ్రహ్మోపాసకులు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళ గత ఏమిటో మనం ముందే తెలుసు. మరి వాళ్ళ ద్వారా మనకొద్దు. మనం మధ్యమ మందాధికారులకు దృష్టికి వెళ్ళొద్దన్నాం, ఉత్తమాధికారులకు దీనికే వెళదాం. స్వప్నంలో ఇప్పుడు తెలిసిందా ఏ కాంతి నీ కాంతి. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో నీ కాంతిని చూపిస్తాం. జాగ్రత్త అవస్థలో ఉన్నాం మనం. 2 అవస్థలు నేను చెప్తానన్నాడు. గురువు చెప్పేటట్టుగా ఉంటే శిష్యుడు ఖచ్చితంగా అనుకుంటాడని చెప్తున్నాడు ఎంకర్మరావు. చెప్పలేకపోతే అది గురువు అసామర్థ్యమే కానీ శిష్యుడు తెలివితే లేంతరం కాదుట. యమధర్మరావు ఆయన మీద వేసుకున్నాడు అంతమాట. ఇప్పుడు స్వప్నం మీకు తెలిసిందో తెలియలేదో మేము తర్వాతైనా ఆలోచించుకుని, నా కళలో ఏ కాంతి ఉంది అంటే అది నా కాంతిట, ఆ కాంతి మీద కాన్సన్ట్రేట్ చేసినా కూడా నిరుపాధిక బ్రహ్మం తెలుస్తాం. మాకు రోజు కళ రావటం లేదు కదండి. కళ వచ్చినప్పుడు అనుభవం ఉంది కదా. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మీకు ఆలోచన వచ్చింది, ఒక ఆలోచన. మీ ఆలోచన మీకు కనపడుతోందా కనపడలేదా? ఆలోచనకి ఒక రూపం ఉంది. ఇక్కడి నుంచి నేను నంద్యాలకి వెళ్ళాలంటే ఒక వెహికల్ కావాలి. అంటే వెహికల్ వచ్చింది, నంద్యాల రూట్ వచ్చింది, 70 మైళ్ళ దూరం వచ్చింది. అన్నీ మీ దగ్గర ఒక పిక్చర్, ఒక బొమ్మ కనిపించిందా కనిపించదా? మీ అమ్మాయి పెళ్లి చేయాలన్నా, ఇంకేదో చేయాలన్నా, మీరు ఏ పని చేయాలన్నా ఒక పిక్చర్ కనపడుతుందా? కనపడుతుందా కనపడదా? ఎక్కడ కనపడుతోంది? ఒక అవనిక మీద, అవనిక అంటే తెర, ఒక తెర మీద కనపడుతుంది. ఎక్కడ? ఈ లైట్లన్నీ తీసిపారేది మీ లోపల కనపడిందా? ఏ ఆలోచన అన్నా సరే, అమ్మ నాకు చాలా ఆలోచన వస్తుంది ధ్యానాన్ని కూర్చుంటే, ఏమి ధ్యానం చేస్తున్నారు? మీరేం ధ్యానం చేయటం లేదు అసలు. అంటే ధ్యానానికి ఎట్లా కూర్చోవాలో కూడా తెలియదు. ధ్యానం ఏం చేస్తారు? ఒక తెర మీద ఒక ఆలోచన వచ్చింది కదా. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒకడు వెళ్ళి అడిగాట, నాకు నా బర్రె గుర్తుకొస్తుందండి, నా బర్రె పాలిస్తుంది, ధ్యానాన్ని కూర్చుంటే నా బర్రె గుర్తుకొస్తుంది, ఆ బ్రహ్మాత్మేనమంటే నేను బర్రె గుర్తుకొస్తాను అనేది ఏమంటావు అన్నాడు. ఏం పర్వాలేదు ఆయన, గుర్తు కానీ అంటే నీ బర్రె కనపడింది, లేదా ఇందాక నేను చెప్పిన ఏనుగు కనపడింది, సూది బెజ్జం కనపడింది. ఇవన్నీ కనపడుతున్నాయి మీ కళ్ళకే మనసు కనపడుతుంది. అవి కనపడాలంటే ఈ లైట్లు కాదు, ఒక కాంతిలో కనపడుతున్నాయి. ఇక్కడ కాంతి ఉందే, ఆ కాంతి మొట్టమొదటి చీకటిగా ఉంటుంది. అంటే మొట్టమొదటి కళ్ళు మూసుకుంటే ఇమ్మీడియట్గా మీకు ఏముంటుంది? చీకటి ఉంటుంది, అంటే నల్లగా ఉంటుంది. ఓ నా తమస్సు కాంతి, నా తమస్సు. అట్లాగే కాసేపు కళ్ళు మూసుకోండి. కొంచెం సేపు ఉండేప్పుడు ఆ కాంతి ఎర్రగా మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. మీరు కాసేపు కూర్చోండి, ఆలోచన వస్తే రానివ్వండి, ఏం పర్వాలేదు. ఆ ఆలోచనలు దాని మీద కనపడుతున్నాయి, మీకు ఎర్రగా కనబడుతుంది. అంటే ఎర్రని ఎరుపు కాదు, రక్తవర్ణం కాదు, సింధూరావర్ణం. అంటే ఉదయించే సూర్యుడి కాంతి, ఉద్యత్మాన సహస్రాభ, ఆ కాంతి, అలాంటి కాంతి కనపడుతుంది. అంటే దాన్ని ఏమన్నాము? ఎరుపే అన్నాడు. మరి ఆరెంజ్ కలరా ఏదో అలాంటి కాంతి కనపడుతుంది. ఇంకా కొంచెం సేపు కూర్చోండి, ఒక బంగారు కాంతి కనపడుతుంది, బంగారు వర్ణం. అంటే కాంతి కనపడుతుంది, అంటే కాంతి కాదు, ఆ తెర, అందులో మీకు బొమ్మలు కనపడతాయి, మీ ఆలోచన బొమ్మలు. ఈ కాంతి ప్రసరించిందే ఈ బొమ్మల్ని చూపించడానికి. ఇక్కడ ఒక లైట్ ఉంటే కదా ఈ బొమ్మలు కనపడాలి నాకు. ఏమ్మా, ఆ లైట్ ఉంటే కదా మనం అందరం ఈ వెలుతుల్లో కనపడుతున్నాం. ఆ బంగారు కాంతి నా చుట్టూ, అది నీవు.
ఏతత్ అంటాడు. ఎన్నిసార్లు చెప్తాడంటే యమధర్మరాజు, అది ఏంటంటున్నావు నచికేత, అదే నువ్వు అయ్యా. అది ఇప్పుడు నువ్వు సాధించావా, ఇప్పుడు నీ దగ్గర ఉందా? అది బికమింగ్, అది బీయింగ్, అది నీ దగ్గరే ఉంది. ఇప్పుడు నేను తెచ్చిపెట్టినా మీ దగ్గర ఎక్కడ? మీ ఆలోచనలు, అందులో బొమ్మలు ఎన్నైనా ఉండనియండి, నాకేం అభ్యంతరం లేదు. అరే ఈ బొమ్మ రాకూడదు, నాకు గురువు గారే కనపడాలి, గురువు గారే కనపడక్కర్లేదు. అసలు గురువు గారు లేదు, ఆయన శరీరం కూడా నీ శరీరం లాంటిదే. ఇది పోతే అది పోదు, ఇది పోతుంది, అది పోతుంది. మరి ఎవరు ఉంటారు? నేను ఉంటాను. ఎందుకని? అది నిత్య శాశ్వతోయం. నేను అజుణ్ణి, నేను నిత్యుణ్ణి, నేను శాశ్వతుణ్ణి. పురాణం, పురాణవాడవాడు, వాడు పాతవాడు, వాడే కొత్తవాడు. అంటే పాత ముసలి శరీరంలో ఉండేవాడు వాడే, ఇంత చిన్న ఇప్పుడు పుట్టిన బిడ్డ శరీరంలో కూడా వాడే. ఇద్దరిలో వేరే వేరే. అందుకని పురాణం అన్న అర్థం పేరు. పురా నవ, అది పాతది, అది కొత్తది. అంటే పాత కాదు, అది కొత్త కాదు. పాత అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి మీ శక్తి పాత అంటే అది పాతది, ఎందుకంటే మీరు పుట్టినప్పటి నుంచి అదే ఉంది. కొత్త అంటే ఇవాళే తెలిసింది, అదే ఇది అని. అదే ఇది. అయం ఆత్మా బ్రహ్మ. నచికేత, ఈ ఆత్మకే బ్రహ్మమని పేరు అయినా అది నీ దగ్గరే ఉంది. నీ దగ్గర లేకుండా ఎక్కడి నుంచో నేను తేవటం లేదు, ఎక్కడి నుంచో నేను తీసుకుపోయేది లేదు. అది నీవే, నీవై ఉన్నావు. తత్ త్వమసి, అది నీవై ఉన్నావు. తత్వమసి అంటే ఏమిటి? అది నీవై ఉన్నావు. మరి వాడై కూడా ఉండాలి కదండి. అంటే నువ్వు మరి పరిమితమైన దేహంలో లేవని చెప్తాను కదా. నువ్వు వాళ్ళు వీళ్ళు అంతగా విస్తృతంగా ఉంటే నీ ఆలోచనలు అనేకమైనవి ఒక తెర మీద ఎలా వస్తున్నాయో, వస్తున్నాయి పోతున్నాయి. ఒక ఆలోచన ఇది పొద్దున్న లేచి ఎన్ని ఆలోచనలు, తెర ఏం కాలేదు కదా. ఆలోచన వస్తోంది పోతోంది. ఆ వచ్చిపోయే వాటిని వృత్తులు అంటాం. వృత్తి దేని అనుసరించి వస్తుంది? వాసనను అనుసరించి వస్తుంది. వాసనకి వృత్తికి రిలేటెడ్ ఉంది. ఇది అది ఉంటే ఇది వస్తుంది, ఇది వస్తే అది వస్తుంది, అది ఉంటుంది. అంతేనా? తెర మాత్రం ఏం కావటం లేదు. ఆ తెర నీవు నాయన, ఆ కాంతి నీది. నీ కాంతి ఇప్పుడు నల్లగా ఉందా, తెల్లగా ఉందా, ఎర్రగా ఉందా, పచ్చగా ఉందా? అది దీపమా, అది సూర్యకాంతే, అది చంద్రుడా, అది అగ్ని? మరి ఆ కాంతిని చెప్పండి. ఇది రహస్యం, ఇది గుహ్యతమం శాస్త్రం ప్రవక్ష్యామి అనసూయవే. అర్జున, నేను చెప్తున్నానయ్యా, ఇంత రహస్యమైంది. రహస్యం ఎందుకయ్యా అంటే నేను నీకు చెప్పలేను. రహస్యం ఎవరికి చెప్పలేడు కదా. ఎవరికి వాడే అనుభవించి తెలుసుకోవాల్సింది. అది ఆత్మ అని చెప్తాడు యమధర్మరాజు నచికేత. మరి ఎంతమందికి ఆత్మ అర్థమైందో, అది మీ దగ్గరే ఉంది, నేను ఎక్కడి నుంచో తేలేదు, తెచ్చిపెట్టడానికి వీలయ్యేది కాదు. ఎందుకంటే అది వస్తువు కాదు తీసుకురావడానికి. ఎవరికి వాడికి అర్థం చేసుకుని ఈ ఆత్మ నా దగ్గరే ఉందా లేదా అని వెతుక్కోండి, మీ దగ్గరే దొరుకుతుంది. దాన్ని చూసే మార్గం కూడా యమధర్మరాజు చెప్పాడు. దీన్ని రేపటి నుంచి ఇంకా దాన్ని దిమ్మసిపోతాడు. స్థూల నిఖన న్యాయం అని ఇదే పాయింట్ని ఈ ఆత్మను చూపించాడు ఇవాళ. దీన్ని ఇంకా మీకు గట్టిపరుస్తాను యమధర్మరాజు చేసే పని. ఇది ఇవాళదే అర్థం కాలేదనుకో, ఇంకా గట్టిపరిచేది అసలు అర్థం. ఇవాళది అలా అర్థమైంది అనుకుంటా. తెలియకపోతే ఇప్పుడే అడగండి, చెప్పేస్తాను. ఏమన్నా తెలియకపోతే ఇప్పుడు అడగండి. గంటన్నర అయిపోయింది, గంట 40 నిమిషాలు. అడగండి. ఏం చెప్పుకున్నాం ఇప్పుడు అసలు మనం? ఒక నిర్గుణ బ్రహ్మని చెప్పినాం, ఒక సగుణ బ్రహ్మని చెప్పినాం,
నిర్గుణ బ్రహ్మ, సగుణ బ్రహ్మ ఒకే ఆకారం ఉన్నాయని చెప్పుకున్నాం. వీళ్ళు ఇంకా 2 ఎక్కువ వచ్చినాయని చెప్పుకున్నాం. ఆ ఎక్కువ ఉన్నది మాయా కార్యం అన్నాం. మాయ దగ్గర నుంచే సృష్టి ఆరంభమైంది అనుకున్నాం కదా. సృష్టించబడిన వస్తువులు లయమవుతాయి, మళ్ళీ సృష్టించబడతాయి. నేను అన్నటువంటి సచ్చిదానందములు కంటిన్యూ అవుతున్నాయి. అవి లోపలెక్కడికి పోలేదు, ఎందులో దూరలేదు. అవి దాన్ని దేన్ని అతుక్కొని ఉండలేదు. అవి వేరుగా ఉన్నాయి. అది శుద్ధంగా ఉంది, కల్తీ కాలేదు. అది శరీరంతో మిక్స్ కాలేదు. శరీరానికి అంతా శక్తిస్తోంది. అది జ్ఞానంగా ఉంది. ఇంకా అది బంధించబడలేదు శరీరంలో కదా. శుద్ధం, బుద్ధం, ముక్తం, వాటికన్నిటికీ ఉదాహరణలు ఇచ్చుకున్నాం. మనకి అదే ప్రజ్ఞగా ఉంది. ఆ ప్రజ్ఞలో నుంచే ఆభాస జ్ఞానం అని, ఇంద్రియ జ్ఞానం అంతా బుద్ధిలో రిఫ్లెక్ట్ అయ్యి అదంతా ఇంద్రియ జ్ఞానంగా వచ్చింది. దాని పేరు చిదాభాస జ్ఞానం అన్నాం. దేహాన్ని అభిమానించేవాడు, దేహాత్మభావం గలవాడు, వాడు మందాధికారి. వాడు మళ్ళీ మళ్ళీ జన్మలకు పెడతాడు. దేహం వస్తుంటే వాడు చచ్చాను అనుకుంటున్నాడు. నిజంగా ఆత్మ చావదు, ఎందుకంటే అది చచ్చేది కాదు. జీవుడు ఉన్నాడు ఒకడు. జీవుడు శరీరం కంటే విలక్షణంగా ఉన్నాను అనుకుంటున్నాడు. వాడు కూడా స్వర్గ నరకాలు పాపపుణ్యాలు చేసి వస్తూ పోతూ ఉంటాడు. నేను జీవుణ్ణి కూడా కాదు, నేను ప్రజ్ఞని. ప్రజ్ఞానం బ్రహ్మ, నిరుపాధికంగానే ఉన్నాను నేను ఇప్పుడు కూడా. ఆ నేనును, నా శక్తిని నేనును అనుభవంగా నేను తెలుసుకుంటున్నాను. జాగ్రత్త అవస్థలో నాకు అనేక ఆలోచనలు వస్తుంటే నేననేటువంటి తెర మీద, అంటే నేననే కాంతిలోనే నేను చూడగలుగుతున్నాను. స్వప్నంలో నేననే కాంతిలోనే చూడగలుగుతున్నాను. సుషుప్తిలో ఎందుకు చెప్పలేదు? సుషుప్తి చీకటే కదా, చూడలేదు. నువ్వే అజ్ఞానంలో పడి వస్తున్నావు. అందుకనే జాగ్రత్త స్వప్నాల్లోనే నీకు చెప్పడానికి వీలవుతుంది. నా కాంతి అనే వెలుగులోనే చూస్తున్నాను. ఆ కాంతి అనేది అక్కడ సూర్యచంద్రుడు లేరు. మామూలుగా సూర్యుడి వల్లే మనం చూడాలి, చంద్రుడి వల్ల చూడగలం, లేకపోతే నిప్పు వల్ల లైట్ వేసుకుంటే చూడగలం. ఈ 3 అక్కడ లేవు. ఆ చోటుని ఎవడు తెలుసుకుంటాడో వాడు శరీరం నుంచి వేరుపడ్డాడు కాబట్టి వాడు మళ్ళీ జన్మించేటువంటి పనికి పోదు. ఇదేనా చెప్పుకోండి. అర్థమైందా? అర్థం కాదు, ఇంతగా చాలామంది కాదు. కానీ నేను అంతకంటే ఏం లేదు. నేను చెప్పవలసింది చెప్పేశాను. మీకు అర్థం కాకపోతే ఇంకో 4 సార్లు ఈ క్యాసెట్టే వినండి. ఎందుకంటే మరి నచికేతుడంతా మనం అలాంటి అధికార పురుషులం కాదు కదా. గురువు చేస్తున్నాడు మన అధికారులుగా, కానీ మనకు యాక్చువల్గా అంత అధికారం లేదు. కఠోపనిషత్తు చదువుకుంటున్నాం కాబట్టి ఆయన తప్పనిసరిగా మన ఆ చేయకపోతే తనకి తప్పంటున్నాడు కదా. అందుకని ఆయన పని చేస్తున్నాడు. ఏమో గ్రేస్ మార్కులతో వస్తారా? ఫస్ట్ క్లాస్లోనే తెచ్చుకుందామరా. పాస్ అయ్యే అటువంటి గురువు దొరికాక కూడా, రామనాథం గారు లాంటి గురువు దొరికాక మనం మళ్ళీ గ్రేస్ మార్కులు, మా కాంబినేషన్ ఏదో 2 మార్కులు తగ్గించారు. నచికేత ఇంకో కూర్చోబెడుతున్నా అంట. ఆలోచించండి, తెలియకపోతే అడగండి, చెప్తాను. ఏమ్మా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాపతి పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిమహేష. ఓం బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహభ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఇప్పుడు కూడా బ్రహ్మైవాహమస్మి అంటే ఆ కాంతిలో వెళ్ళిపోండి. మీకు కనపడుతున్నటువంటి దృశ్యాలు కావు. ద్రష్టని నేను, ఆ చూస్తున్నవాడిని నేను, ఆ చూడబడేటువంటి దృశ్యం నేను కాదు. దృశ్యమే మీకు ఎన్ని ఆలోచనలు వచ్చినా, అమ్మ చాలా ఆలోచనలు వస్తున్నాయి కానీ అవి నువ్వు బాధనుకుంటే నీకు ఎందుకు ఎన్ని ఆలోచనలు వస్తే నీకు బాధ ఏముంది? ఏమో నాకు చేపలేనంత వరకు చెప్పాను కదా.